పౌర హక్కులు, ప్రాథమిక హక్కులు, రాజ్యాంగంలో రాసుకున్న ఆదేశిక సూత్రాలను అమలు పరచాలని ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు శాసనాలుగా రూపొందించుకున్న తరుణంలో అవి తిరిగి ప్రజలకు చేరాలనే ఒక ఆకాంక్షతో పౌర హక్కుల సంఘంలో పనిచేసిన ఆరుగురి నాయకులను రాజ్యం, కిరాయి అంతర్మూట, మతోన్మాద శక్తులు పొట్టలు పెట్టుకున్న క్రమం మన గమనంలో ఉంది. 2000 సంవత్సరంలో నవంబర్ 23న పురుషోత్తం హైదరాబాద్ నట్ట నడిపోతున్న ప్రభుత్వ కిరాయి అంతర్మూట దారుణంగా కత్తులతో, డ్యాగర్లతో దాడి చేసి 19 కోట్లు పొడిచి దారుణంగా చంపేశారు. ఎవరు చంపారో మేమే చంపామని కూడా ప్రకటన ద్వారా తెలియజేశారు. 9 గ్యాంగ్ మేమే చంపామని బహిరంగంగా ప్రకటన కూడా చేశారు. అయినా ఈ హత్యలో కూడా హంతకులకి ఎక్కడ కూడా శిక్ష పడలేదు. పోగొట్టుకున్నాం, మా నాయకులను పోగొట్టుకున్నాం, మృతులను పోగొట్టుకున్నాం, సహచరులను పోగొట్టుకున్నాం, కనీసం వాళ్ళని సంస్మరించుకుంటాం అని సరిగ్గా ఇదే తేదీన రేపటి 18 ఫిబ్రవరి 2001న అజమ్ అలీ పురుషోత్తం సంస్మరణ సభ నిర్వహించడానికి తలపెట్టి నేను కూడా ఆ సభలో ఒక స్పీకర్గా పిలిచారు అజమ్ అలీ. ఆ ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో సభ కొద్ది క్షణంలో ప్రారంభమవుతున్న సందర్భంలో అంతర్ముట ఏకంగా కత్తులు, డాగర్లు పట్టుకుని వేటాడి ఆజమని ఫోన్ మాట్లాడుతున్నారు. అప్పట్లో సెల్ ఫోన్ లేవు, కేవలం ఎస్టీడీలో బూత్లో మాట్లాడి బయటకు వస్తున్న క్రమంలో అక్కడికక్కడ రోడ్డు మీద ఆజమని చంపేసి, అదేమో ఏ ముఠ అయితే పురుషోత్తాన్ని పొట్టను పెట్టుకుందో అదే ముఠ సంస్మరణ సభ జరుపుతున్నందుకు అజమ్ అలీ కేవలం 35 సంవత్సరాల వ్యక్తి, టీచర్గా పనిచేస్తూ పౌర హక్కుల సంఘంలో దాదాపు 1 దశాబ్దం పైగా పనిచేసిన అజమ్ అలీని సంస్మరించుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఆ చర్చి నిర్మాణానికి వెళ్ళి ఆ నిర్మాణ పనులు చూసుకుని తిరిగి వస్తున్నాను. వీళ్ళు సంపదలుస్తుంటే ఎందుకు ఆయన సంస్థ సంపదలుస్తుంటే తనను ఎక్కడైనా కానీ అక్కడ తప్ప అనుకోలేదు. కేవలం సైకిల్ మోటార్ మీద వస్తూ పోతూ ఉంటారు, అక్కడ చంపాలనుకోలేదు. కానీ ఎక్కడ స్పాట్ పెట్టుకొని కూర్చున్నారంటే తన ఇంట్లో అందరూ బైబిల్ పఠన చేస్తున్న క్రమంలో అందరి సమక్షంలో భార్య పిల్లలు వచ్చిన వాళ్ళు చూస్తుండగా ఇంట్లో ప్రవేశించి తప్పాలనుకున్నారు. ఆయన ఆ చర్చి నిర్మాణ పనులు పని లేట్ అయిపోయింది. 5:30 బైబిల్ పఠనం జరుగుతుంది.
పట్టం చేసుకుని వెళ్ళిపోయారు. ముగ్గురు పిల్లలు, ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడు. ముగ్గురు పిల్లలు ఇంట్లో ఉన్నారు. తల్లి అంటుగా ఉంటుంది. పెద్ద పాపను కొనమాయించింది, మీరు గుడ్లు తీసుకురావాలి. మళ్ళీ తల్లి అన్నది, నువ్వు ఎక్కడానికి పోతే చీకటి అయింది, భయం అవుతుంది, నువ్వు ఎక్కడానికి కాకుండా ఈ ఇతర ఆడపిల్లలు కూడా తీసుకెళ్ళవలసింది. మళ్ళీ తల్లి అనుకున్నది, అందరూ పోతే అందరూ ఆడపిల్లలు అవుతారు, తమ్ముడిని కూడా ఎవరు తీసుకెళ్ళండి అని మోపిల్లలు కూడా పంపించారు. ఇంట్లో ఎవరు లేదు. తను అంట్లు తోముకుంటుంది. తలుపు కొట్టారు. 4 వ్యక్తులు వచ్చింది. తలుపు కొట్టారు. సంజీవయ్యలో తలుపు తీశాడు. తలుపు తీసిన మరుక్షణం కత్తులతో దాడి చేసి బాడీలో ఏదైతే ప్రధానమైన అంగాలు ఉంటాయో వాటి పైన పొడిచేసి అక్కడి కక్కడికి కుప్పకు చనిపోయారు. క్షణాల్లో ఈ పని చేసుకుని వెళ్ళిపోయారు. ఆమె అంట్లు వేడుకొని వచ్చి చూసే లోపల సంజీవయ్య రక్తమణిలో మునిగిపోయాడు. ఒక 4-5 రోజుల తర్వాత తను చనిపోయాడు. ఇది మతం మన దారులకు ఒక చిన్న శాంపుల్ మాత్రమే. స్వామి అన్వేషించ దారిలో ఉన్నారు. మిత్రులారా, I still strongly remember how Azam Ali was brutally murdered. పురుషోత్తం అతి కిరాతకంగా పట్టపగలు హత్య చేసిన తర్వాత ప్రజా సంఘాలు, ప్రజలు ఉవ్వెత్తున రాజ్యహింసను ఖండిస్తూ జిల్లా వారీగా సంస్మరణ సభలు నిర్వహిస్తున్నటువంటి సమయం. And when they want to hold a meeting in Nalgonda, permission was not given. I was on the day in High Court Azam phone చేసి నల్గొండలో మీటింగ్ పెడదామంటే పర్మిషన్ ఇవ్వలేదు, మరి మీటింగ్ రేపే ఉంది, why did you file a petition? హైకోర్టులో రెక్టిఫికేషన్ వేసి పర్మిషన్ తీసుకోవాలి. నేను అన్నా, why do you so when the Nalgonda police doesn't want to give a permission, let us wait, లేదు పర్మిషన్ కోసం రెక్టిఫికేషన్ వేయాల్సిందే, పబ్లిక్ మీటింగ్ పెట్టాల్సిందే అన్నా. దెన్ హైకోర్టులో రెక్టిఫికేషన్ ఫైల్ చేయడం జరిగింది. And the court granted permission to organize a meeting. So Azam ఆ బిజీలో ఉన్నాడు, మీటింగ్ లో వక్తలు. అందులో ప్రొఫెసర్ లక్ష్మణ్ is also one of the speakers. తను హైదరాబాద్ నుంచి బయలుదేరాలి. సరే, మరి మీటింగ్ మీ కోసం ఫోన్స్ చేయడము, రమ్మనడము, ఈ పనిలో ఉన్నాడు ఆయన. అప్పుడు మొబైల్ ఫోన్స్ ఇంతగా లేవు కదా. he has just come out to call on a kind box. అప్పటికి తన కోసం మాట వేస్తున్నారు. ఆయన ఆ జిల్లా కమిటీ సభ్యుల సమక్షంలో చూస్తున్నారు. రాజారావు గారు ఉన్నారు, దర్శన నరసింహ ఉన్నాడు, మా మల్లేష్ ఉన్నాడు. వీళ్ళందరి సమక్షంలోనే పెద్ద పెద్ద కల్వాలతోటి వెరీ షార్ట్ మ్యాన్, వెరీ స్మైలింగ్, వెరీ లవబుల్. చాలా చాలా ఒకసారి పరిచయం అయితే అదామని మనం మర్చిపోలేదు.
మంచి హ్యూమన్ బీయింగ్, మంచి మానవ విలువలు, ప్రేమ, ఆప్యాయత. నిజంగా ఒక్కసారి మా మిత్రులు షేర్ చేస్తున్నప్పుడు ఆ తలవాతోటి దాదాపుగా చెయ్యి మీద భుజాల మీద నడుపుతూ అక్కడే ఓడిపోయింది. ఒక పౌర హక్కుల సంఘంలో పనిచేసినటువంటి ఒక కార్యకర్త రాజహింసకు వ్యతిరేకంగా పౌర ప్రజాస్వామిక హక్కులను ఏవైతే రాజ్యాంగంలో క్రోడీకరించబడ్డాయో వేరే స్టేట్ హ్యాస్ టు ఇంప్లిమెంట్, అలాంటి హక్కుల కోసం పనిచేసేటటువంటి ఒక టీచర్, ఒక లాయర్ పురుషోత్తం, ప్రభాకర్ రెడ్డి ఒక లాయర్. He did most of the Tata cases in Warangal. ఎన్నో టాటా కేసెస్లలో జైళ్లలో, బికాస్ రెగ్యులర్ కోర్ట్స్లలో అయితే మనకి 90 days లో బెయిల్, టాటాలో బెయిల్స్ లేవు. Delay of bail is a common phenomenon in Tata cases. Extrajudicial confession, ఒక పోలీస్ ఆఫీసర్ ముందు ఒప్పుకున్నాడంటే దట్ ఈస్ అడ్మిసిబుల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. అలాంటి సమయంలో ప్రభాకర్ రెడ్డి లాంటి వాటి ఎన్నో టాటా కేసెస్లో బెయిల్స్ తీసేదారు. ఉపరా దాదాపుగా 17,000 కేసులు రిజిస్టర్ అయినటువంటి టాటా కేసెస్లలో నర్రా ప్రభాకర్ రెడ్డి బెయిల్స్ తీసుకున్నాడు. జైళ్లలో నుంచి ఎంత త్వరగా వీలైనంత తొందరగా బెయిళ్లలో తీసుకున్నాడు అనేటటువంటి దాంతో he was shorted in the home while he was pursuing books. Dr. Ramanathan, pediatrician, పిల్లల డాక్టర్, he was killed in the clinic. జాపా లక్ష్మారెడ్డి, గోపి రాజయ్య. అంటే ఎందుకు చెప్తున్నానంటే పౌర హక్కుల్లో పనిచేసినటువంటి కార్యకర్తలు, నాయకులు ఎందుకు ఈ రాజ్యము ఈ హత్య చేసిందనేది మనం ఆలోచించాల్సిన అవసరం. అసాన్ పోయాడు ఎవ్రీవన్. ఈ రోజు మనం ప్రశ్నించకపోతే, ఇఫ్ యు ఆర్ సైలెంట్ స్పెక్టేటర్ when you see the injustice, నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే నువ్వు చూస్తూ సైలెంట్ స్పెక్టేటర్ అంటే యు ఆర్ ది హార్ట్ ఆఫ్ ది క్రైమ్. ఈరోజు నిజంగా మిత్రులారా, పార్లమెంటరీ డెమోక్రసీ, పౌరత్వ సంఘాలు మాట్లాడితే రాజహింస గురించి మాట్లాడతాయి, నక్సలైట్ల గురించి మాట్లాడతారు, మావోయిస్టుల గురించి మాట్లాడతారు, ఇంకా వేరే విషయం మాట్లాడలేటటువంటి ఒక ప్రచారం చాలా సీరియస్ గా రాజ్యం చేస్తుంది. ఇంతకుముందు మా లక్ష్మణ్ గారు చెప్పినారు, సంజీవయ్య ఏ రకంగా హత్య చేసినారు. ఎంత ఫండమెంటల్ ఫ్యాసిజం ఈరోజు మన మధ్య పనిచేస్తుందని. Today it's very important for all of us to understand what is a parliamentary democracy. సరే, ఈరోజు ప్రత్యేకమైన రాజకీయాలు, విప్లవ పార్టీలు మాట్లాడుతున్నాయి, విప్లవ పార్టీలు నిషేధించారు. సరే, పార్లమెంటరీ డెమోక్రసీ ఈ రోజు ఏదైతే ఉందో, ఈ పార్లమెంటరీ డెమోక్రసీ how far it is addressing to the people's issues. This is a very important. రాజ్యము, భారత రాజ్యాంగము, రాజ్యము, ఆదిష్ట సూత్రాలు, ఫండమెంటల్ రైట్స్, ఒక ప్రభుత్వము, ఒక వెల్ఫేర్ స్టేట్, ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ పనిచేయాల్సినటువంటిది ఒక ప్రాథమిక సూత్రమే.
We, the people of India, having solemnly resolved and constituted India into a sovereign, socialistic, secular, democratic republic అని మన రాజ్యాంగం ఓపెన్ చేసిన కాన్స్టిట్యూషన్ లో ఫస్ట్ ఉంటుంది. We the people. సో ఈ we the people అనేటటువంటిది ఈ రోజు పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నటువంటి పార్లమెంటేరియన్స్ ప్రజల ఆకాంక్షలను ఏ మేరకు వాళ్ళు అడ్రస్ చేస్తున్నారనేది మనం చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం. Today all the institutions ఏదైతే ఈ పార్లమెంటరీ సిస్టమ్ ని బలపరుస్తూ ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక డెమోక్రసీని ముందుకు తీసుకెళ్లాలంటే ఇన్స్టిట్యూషన్ షుడ్ బి ఫంక్షన్ వెరీ హెల్తీ. రాజ్యము ముందుకు పోవాలంటే ఏదైతే శాసనాలు చేసేవాళ్ళు ఒక స్పిరిటెడ్ సిటిజన్ హెస్ ఫైల్డ్ సుప్రీం కోర్టులో ఒక రిట్ వేసినాడు. దేని చేసినాడు? సుప్రీం కోర్టు అంటే పబ్లిక్ స్పిరిటెడ్ ఉంటుంది, మోర్ జ్యుడిషియల్ యాక్టివిజం ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి సమాజ్వాదీ పార్టీ కూడా ఇట్ హస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనల్ ఇష్యూ. కొన్ని డైరెక్షన్స్ తీసుకుందామని వేస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక మంచి డైరెక్షన్స్, ఒక పాజిటివ్ డైరెక్షన్స్ ఇవ్వాల్సింది పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రిమూవ్ ఆల్ ది టెంట్స్ అన్నారు. ముందు అక్కడ నుంచి అవన్నీ తీసేసేయండి. దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఈ పరిస్థితి నుంచి ఈ పరిస్థితి ఈరోజు రావడానికి ప్రధానంగా రెండు ప్రధానమైనటువంటి మన కారణాలు చూడొచ్చు. మనం ఈరోజు కార్పొరేట్ డెమోక్రసీ మోర్ కన్వీనియంట్ వాళ్ళకి శాస్త్రం. మతోన్మాదులు పరిపాలించడం అనేటటువంటిది కార్పొరేట్స్ కి చాలా అవసరం. There will not be any kind of a secular principle. ఒకవైపు ఒక తీవ్రమైన నిబంధనలు ప్రయోగిస్తూ ఒకవైపు మతోన్మాద రాజకీయాలను ఈరోజు మొత్తంగా ప్రోత్సహిస్తున్నాయి. శాసనాలను అమలు చేసే వాళ్ళు అకామిడేట్ చేస్తున్నారు. గుజరాత్ లో జరిగినటువంటి 2002లో జరిగినటువంటి దారుణాలను వర్ణాంతం more than 2,500 people were brutally murdered. ఇక దానికి బ్రుటాలిటీకి అసలు we cannot give any example to that. చాలా పుస్తకాలు, చాలా లిటరేచర్ వచ్చింది, చాలా డాక్యుమెంటేషన్ వచ్చింది. అందులో మనం పోవాల్సిన అవసరం లేదు. కానీ అంటే ఒక రూల్ ఆఫ్ లా ఒక 2,500 పైగా చనిపోయినటువంటి చోట న్యాయ వ్యవస్థ కూడా ఈ రకంగా అమలు చేస్తుందో చూడండి. ఈ డిస్క్రిమినేషన్ ప్రతి చోట కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి అందుకే మనం భారత రాజ్యాంగంలో కూడా సెక్యులర్ ప్రిన్సిపల్స్ ఉండాలి. మతోన్మాదము, ఫండమెంటలిజం అనేది యాంటీ సెక్యులర్, యాంటీ డెమోక్రటిక్. ఆ యొక్క ప్రిన్సిపల్స్ తోటే ఈరోజు మనం పాలిటిక్స్ షుడ్ నాట్ బి మింగిల్డ్ విత్ రిలీజియన్ in the name of combating total chaos. ఒక పోలీస్ స్టేషన్ ఒక ప్రాంతంలో ఉంటే పోలీస్ యొక్క లా అండ్ ఆర్డర్ కానీ ఒక నియంత్రణకు సంబంధించి పౌర సమాజంలో ఎన్నో ప్రిన్సిపల్స్ ఉన్నాయి. there is a district magistrate, ఒక ఆర్టీఓ, ఒక మెజిస్ట్రియల్ ఎంక్వైరీ, పోలీస్ ఎక్సెసివ్ గా బిహేవ్ చేశారా లేదా, ఇవన్నిటికీ ఇంప్యూనిటీ టుడే ఆర్మీ. There is no such a surveillance, there is no such a check at all on the paramilitary forces. Hundreds of Adivasis were brutally murdered. పౌరాకుల సంఘంగా దాదాపుగా ఒక 7-8 నిజ నిర్ధారణలు ఛత్తీస్గఢ్ కు, ఒక భాగంలో ఉండాల్సినటువంటి ఇండియన్ ఆర్మీ ఆదివాసీల మీద దాడులు చేసే ఫేజ్ వచ్చింది. ఆదివాసీల మీద దాడులు చేయడమే కాకుండా ఈరోజు 4 ఆపరేషన్లలో కూడా ఈరోజు ఇండియన్ ఆర్మీ ఇన్వాల్వ్ అయిందంటే
understand the state. సో ఈ సిచ్యువేషన్ నుంచి ఈరోజు నిజంగా ఆ పని చేయలేక 2-3 రోజులు విపరీతంగా ఆలోచించి తాగి మందు తాగి అలవాటు లేకున్నా వాళ్ళ అల్లుడు మందు తాగి 2 రోజులు ఆలోచించి ఎందుకు మామ ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఇప్పుడు తాగుతాడు ఇట్లా బార్ షాప్ లో పోయి కూర్చొని ఇట్లా మందు ఎందుకు తాగుతున్నావు అని చెప్పి 2 రోజులు 3 రోజులు కంటిన్యూస్లీ కన్సిస్టెంట్లీ కన్స్యూమింగ్ ఆల్కహాల్. మేరా పార్ట్నర్ ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అని కోరుకుంటారు. కానీ ఈరోజు 2,500 మంది దాదాపు 3,000 మంది చాలా కిరాతకంగా మాటలు చేసినటువంటి తమ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక నైతికంగా కూడా దాన్ని కనీసము దాన్ని క్లెయిమ్ చేయకుండా ప్రధానమంత్రి అవుతే రేపు భవిష్యత్తులో వాట్ వుడ్ బి ది ఫేట్ ఆఫ్ ది ఇండియన్ డెమోక్రసీ? దీన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. టుడే నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ది మోడీ, we have to talk about the Hindu fundamentalism. The very Hindu fundamentalism is irrational, insecular, undemocratic. చిన్న మహిళలను కూడా 2002 గుజరాత్ లో జరిగినటువంటి సంఘటనలు ఎంత దారుణం అంటే, మహిళల్ని మాలిస్ట్ చేసి మహిళలపై అత్యాచారాలు చేసి ఒక్కొక్క కుటుంబంలో 20 మంది 12 మంది 15 మంది కళ్ళముకు హలుకులు వేసి కిటికీలో నుంచి కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి అంటించి చంపితే కనీసం దాని మీద ఒక బాధ్యత లేదే. సో టుడే హిందూ ఫండమెంటలిజం ప్రధానంగా ఈరోజు బీజేపీకి బికమ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ టు కమ్ ఇంటు ది పవర్. Religion should never be a source of power. Today that is being tried. దాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మోడీ అంబేద్కర్ ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు. आज भाई अपन पूरे दलित अधिकार में आने का स्पीच इస్తున్నాడు. భారతదేశంలో ఈ మధ్య కాలంలో కేరళ నుంచి మొదలు పెడితే లక్ష్మీపేట, చుంటూరు, కారంచేరు, మన తమిళనాడులో ఎన్నో 100,000 మంది దళితులు వచ్చినప్పుడు ఎక్కడ పోయింది విశ్వ హిందూ పరిషత్, ఎక్కడ పోయింది బజరంగ దళ్, ఎక్కడ పోయింది ఈ బీజేపీ? ఈ రోజేమో అంబేద్కర్ ఫిలాసఫీ ఈ రోజు మోడీకి అవసరం వచ్చింది అధికారంలోకి రావడానికి. కాబట్టి మిత్రులారా, నిజంగా ఈరోజు తెలంగాణలో ప్రజలందరూ చాలా ఉత్కంఠంతో ఉన్నారు. రేపు ఏం జరుగుతుందా? parliamentary democracy has just reduced to such a level. ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ లేకుండా పోయింది, ఒక అకౌంటబుల్ పాలిటిక్స్ లేకుండా పోయింది. దాన్ని పెంపొందించుకోవడం కోసం వాళ్ళు ఎక్కడైతే ఆత్మగౌరవం లభిస్తుంది అనుకుంటున్నారో, వెలువైపడ్డ వాళ్ళు, హిందూ సమాజం నుంచి వెలువైపడ్డ వాళ్ళతో దళితులు, ఆదివాసీలు, క్రిస్టియన్ మతంలో తమ ఆత్మగౌరవాన్ని వెతుకుంటున్నారు. నిజానికి క్రిస్టియన్స్ కనుక మత మార్పిడి చేసుకుంటూ పోతే దళితులు ఈ పాటికి దళితులందరూ క్రిస్టియన్స్ అయ్యేవాళ్ళు. ఈ దేశంలో జనాభా పెరిగేది. మొత్తం జనాభాలో క్రైస్తవ మతం మొత్తం వస్తే ఒక 2% కూడా సరిగ్గా. అది కాదు బీజేపీ దాని అనుబంధ సంస్థల యొక్క ఎజెండా, దళితుల పైన దాడి చేయాలి. దళితులకు ఎక్కడ కూడా అసర్టివ్ గా ఉండకుండా చేయాలి.
దళితులు క్రైస్తవంలోకి మారి ఆత్మగౌరవంతో బ్రతికి వాళ్ళు కనుక చదువు నేర్చుకుంటే మమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తారనే ఒక దుర్మార్గమైన విషపూరితమైన ఆలోచనలో భాగంగా ఈ హిందూ వాహిని అనే ముస్లిం సంస్థను ఏర్పాటు చేసి క్రైస్తవుల పైన దాడి చేస్తారు. ఈ క్రైస్తవుల పైన దాడి అని మనం మొత్తం సమాజం అనుకుంటుంది, కానీ దళితుల పైన మొత్తంగా పెద్దదారి వర్గం ఎవరు రాజకీయంలో ఎవరు అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా భారతదేశంలో హిందూ మతం అధికారంలోనే ఉన్నారు. ఆ హిందూ మతానికి ఇద్దరు వాళ్ళు దళితులు. ఈ దళితులు మనం చూసాం కాకచూరు నుంచి లక్ష్మీపేట వరకు 10 రూపాయలు దళితులను మతం పేరు మీద కులం పేరు మీద దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షులు కొద్దిగా పరిచయం 2-3 సార్లు రాష్ట్ర మహాసభలు చూసి కుల నిర్మూలన పోరాట సమితి పెట్టక ముందు నేను ప్రకాశం జిల్లా ఏపీ సెలసలో పనిచేసేవాడు. ఏపీ సెలసి నా మాతృ సంస్థ. ఆ క్రమంలో 2-3 సార్లు చూశాను. పౌర హక్కుల సంఘానికి సంబంధించి అమలైన ఆరోగ్యంలో వాళ్ళందరూ ప్రత్యేకంగా పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అనేక కోణాలు, అనేక కారణాలు, రాజ్యం, హిందుత్వ శక్తులు చేసే కానీ అదేమో అనేక పురుషోత్వాన్ని చంపి పురుషోత్వాన్ని స్మరించుకుంటూ సౌందర్యాన్ని మళ్ళీ సొంతం అని హెచ్చరిస్తున్న టైంలో చంపిన కనీసం ఏడ్చుకోవద్దా? ఏడ్చుకోవడానికి కూడా భయపెట్టారు. ఇక ఈ దేశంలో మనుషులు బతికే అవకాశాలు ఉన్నాయా అని ఏడ్చుకోవడానికి, పురుషోత్తమం గుర్తు చేసుకోవడానికి పెట్టుకున్న సభ పెడితే చంపుతామన్నా చంపినా మేము మరుస్తాం, చంపినా మేము మాట్లాడతాం అని ఒక ఛాలెంజ్గా తీసుకొని దగ్గర సభ వాడు ఛాలెంజ్గా తీసుకో. చంపడం మామూలు కాదు. ఇందాక నాకంటే మామూలు మాటలు చెప్పారు. ఎక్కడైనా చంపవచ్చు, ఎక్కడైనా చంపవచ్చు. చంపడమే వాళ్ళు ప్రధానం కాదు. ఆ చావు భయంకరంగా ఉండాలి. ఆ చావు తెరవేసేది. ఆ చావును చూసి ప్రజలు ఇంకెవరు మాట్లాడకుండా ఉండాలి, మూవీగా బతకాలి. అది అందుకనే కత్తులు తలవాళ్ళతో అయినప్పటికీ కూడా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తా పౌర హక్కుల సంఘం ఎన్ని ఎత్తులు పడినా, ఎన్ని కంటాలు వెళ్ళినా మళ్ళీ ఎక్కడానికి, మళ్ళీ పోరాడే గుండు మీద ఇవ్వడానికి తన ప్రచారాన్ని కొనసాగిస్తూ ఆ అమరుల్ని గుర్తు చేసుకుంటూ అనేక జిల్లాల్లో సభపెడుతున్న సందర్భంలో ఈరోజు మతోన్మాదానికి వ్యతిరేకంగా సందర్భం అవసరం. హత్యలు మామూలుగానే జరగట్లేదు. ఎక్కడ కూడా నల్గొండలో పాస్టర్ మీద దాడి జరిగినా, వికారాబాద్లో పాస్టర్లు దగ్గర, బైసా పటోరీలో ముస్లిం పిల్లల్ని ఇంట్లో తాళం పెట్టి వారి దగ్గర పసిపెట్టని 6 నెలలు పసిపెట్టని బొగ్గు చేసిన
ఇదంతా ఒక భయంకరంగా విమర్శంగా మనుషుల్ని టెర్రర్ చేసే విధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఆ హత్యల్ని ఓట్ల కోసం మాట్లాడే పార్టీలైనా కానీ ఖండించి కనీసం సింపతి అన్న పొందుదాం సమాజం నుంచి ఓట్లలో వస్తాయి. అని అనుకునే పరిస్థితి కూడా లేకుండా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నాయి, ఎందుకు నిర్లక్ష్యంగా ఈ చావుల్ని హత్యల్ని ఇక్కడ చూస్తా ఉన్నాయి. మెజారిటీ ప్రజల్లో హిందుత్వాన్ని రెచ్చగొట్టి, హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మైనారిటీ ప్రజల్ని చంపి ఓటు సంపాదించుకున్నామనే ఒక ట్రెండ్ బీజేపీ. నా మిత్రులన్నట్టు మీ అందరికీ ఉన్న భావమే బీజేపీ అన్డెమోక్రటిక్ గా మిగిలిన షెడ్యూల్ కాకపోవచ్చు, కానీ ఏ ముసుగు లేకుండా నగ్నంగా నేను హిందువే ఈ దేశంలో ఉండాలి, మీరు ఎవరు ఉండడానికి వీల్లేదు అని ఒక ఎజెండాను ముందు పెట్టుకుని పోతున్న ఉన్మాదం పార్టీ చాలా స్పష్టంగా నగ్నంగా హిందూవాది పేరుతోటి, శ్రీరామ సేన పేరుతోటి, ఇంకా 176 సంఘాలు ఉన్న హిందూత్వాది ఆర్ఎస్ఎస్ పిలకలు ఆర్ఎస్ఎస్ పిల్లలు ఇంత నగ్నంగా స్పష్టంగా బహిరంగంగా దాడులు చేస్తా ఉంటే ఈ సందర్భంలో కనీసం ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ దాడులు గురైన ప్రాణాలు పోతున్నారు. ఊరట కలిగించే మాటైనా కానీ ఊరట కలిగించే శబ్దమైనా కానీ వినిపించాల్సిన అవసరం ఇదిగో మన పిడిగిన వచ్చి ఇలాంటి సభ జరుగుతున్న ఒక లోకసభ కానీ ప్రజాస్వామ్య వాదం కానీ ఇంకా వివిధ సంఘాలకు సంబంధించి కానీ స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ దేశంలో స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నప్పటి నుంచి ఈ దేశంలో ఏ ముస్లిం అయినా ఏ క్రైస్తవుడైనా ఒక్క హిందువుని కొట్టాడా కనీసం తిట్టాడా, బహిరంగంగా మాట్లాడగలిగాడా, ఒక్క హిందూ దేవాలయాన్ని తాకగలిగాడా, ప్రార్థన చేసుకున్న ఇళ్లలో ఉండి ప్రార్థనలు చేసుకుంటున్న వాడిని బయటికి పిలిచి భార్య బిడ్డల ముందు నలుగుతూ ఉంటే ఒరిస్సా ఒరిస్సాలోని కర్నూలు జిల్లాలో ఇంట్లో పోయి పాస్టర్ బయటికి వస్తూ ఉంటాడు. ఆ కుటుంబ సభ్యులంతా ఒకవైపు అవుతారు, వీళ్ళు ఒకవైపు అవుతారు. కుటుంబ సభ్యులు పట్టుకున్న చెయ్యి నరికి ఆ కుటుంబ సభ్యులు పోతే ఇంకా పాస్టర్ బయటికి లాగి ఇంకెదురు పెట్టుకుని తగలబెట్టారు. చిన్న సంఘటన చేయాలి. వికారాబాద్ పాస్టర్ ప్రార్థన చేస్తున్న పాస్టర్ ఎక్కడ చేయమంటారు? బహిరంగంగా పోయి చంపి మేము శ్రీరామ సేన మేము చంపుతాం అని ప్రకటించుకుంటున్న సందర్భాలలో ఇక్కడ హైదరాబాద్ పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ముస్లిం యువకులు అంతా 15-20 సంవత్సరాల మధ్య యువకులు మెకానిక్ షాపులో పనిచేసే వాళ్ళని, సైకిల్ షాపులో పంచర్ వేసుకునే వాళ్ళని టోపీలు ఉండే చాలు వీళ్ళు ముస్లిం అని తాళ పగలగొట్టి రాళ్ళు తీసుకుని తాళ పగలగొట్టి వస్తుందా మేమే శ్రీరామసేన ప్రకటించుకుంటున్నారు. ఇంత నగ్నంగా ఇంత క్రూరంగా వాళ్ళు హత్యలు చేస్తా మేమే సభ్యం అనుకుంటా ఉంటే ఈ దాడులు హత్యలు అన్నీ కూడా హిందూ మతం మాత్రమే అని అంటానికి మనం సంకోచిస్తున్నాం. కారణం ఏమిటి? మతోన్మాదం కాదు, మతోన్మాదాన్ని ఎవరైనా అనాలనుకుంటే, మతోన్మాదాన్ని ఉచ్చరించాలనుకుంటే ఈ దేశంలో హిందూ మతోన్మాదమే అనాలా. ఇంకా హిందూ మతోన్మాదాలు ఏమి లేవు. క్రిస్టియన్ మతోన్మాదం లేదు, ముస్లిం మతోన్మాదం లేదు, బౌద్ధ మతోన్మాదం, సిక్కు జైన మతోన్మాదాలు లేవు. ఏ ఉన్మాదాలు లేవు. ఉన్నది ఒకటే ఉన్మాదం, అది హిందువుకే ఉన్నది.
ఏ విషయం కూడా గాలిలో మాట్లాడదు. అది పౌర హక్కుల సంఘం అసలు మాట్లాడదు. ఏవైనా హత్యలే, ఏవైనా ప్రాణాలే, ఒకవేళ ఈ దేశంలో ఈ హైదరాబాద్ సిటీలో కూడా ఎవరన్నా కానీ ముస్లిం తన ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఏ హిందూ అయినా చంపినా కానీ అది మనం మాట్లాడతాం. ఇంత స్పష్టంగా ఇంత క్లియర్గా ఉన్న ఏపీసీఎల్సీ హిందూ మతోన్మాదం అని అన్నారా, మతోన్మాదం అనాల్సిన అవసరం లేదు, అనకూడదు, అది జ్ఞానం కాదు. ఏపీసీఎల్సీ కాదు, ఈ దేశంలో ఉన్న ప్రజలంతా కూడా ఉన్మాదాన్ని మతోన్మాదాన్ని వ్యతిరేకించే ప్రజలంతా కూడా ఆ ఉన్మాదాన్ని ఆ మతోన్మాదాన్ని వ్యతిరేకించినప్పుడు అది హిందూ మతోన్మాదం కానీ వేరే మతోన్మాదం కాదు. ముసుగులో వాళ్ళు సహస్రం హత్యలు చేసుకోవడం మేము హిందూ వాహిని అంటున్నాడు. మేము హిందూ వాహిని అంటే హిందూ మతం బాబ్రీ మసీదు కూల్చివేస్తామంటే బాబ్రీ మసీదు కూల్చివేయడానికి బీజేపీ కారణం అయితే బాబ్రీ మసీదు కూల్చేసినప్పుడు బీజేపీ వాడు రాష్ట్రంలో ఉంటే కేంద్రంలో కాంగ్రెస్ పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కానీ ఆపలేకపోయింది. కారణం ఏంటి? అట్లనే మనము మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి ఈ హిందువులు బాగుపరుస్తామని అనుకుంటున్నామా? ఏపీసీఎల్సీ చాలా సంఘాలు చూశాను. చాలా ప్రజాస్వామ్యం గురించి, సెక్యులరిజం, డెమోక్రసీ గురించి మాట్లాడడం చాలా మంది చూశారు. చాలా సంఘాలు చూశాను, నేను చాలా వ్యక్తులు చూశాను. మేము 2002లో గుజరాత్ మానకాల జరిగినప్పుడు హిందూ మతోన్మాద వ్యతిరేక వేదిక పెట్టాము. హిందూ మతోన్మాద అనద్దు, మతోన్మాదం. ఎందుకంటే హిందువులందరూ కోపం వచ్చింది. అందరికి కోపం వస్తే మరి ఏం చేస్తారో చూస్తారా? ఆచారానికి ఈ సందర్భంగా ఎందుకు చెప్తానంటే నేను అందరికి కోపం వస్తే అందరూ చంపుతారు. అందరూ బలవాడు చంపాడు, బల సమూహం చంపింది అంటే మళ్ళీ వాడు కోపం వస్తే మళ్ళీ చంపుతారు. మళ్ళీ సంవిధానాన్ని లౌస్తారు అన్నట్టు రాజాన్ని అనడానికి, ముస్లింలు చంపితే ఏవడానికి, ముస్లింలు చంపితే బలవాడు చంపేదని అనడానికి మనం ఇన్ని ఆలోచిస్తూ ఉంటే మనుషుల మీద, మనిషి ప్రాణాల మీద, మనిషి మానవ విలువల మీద, మనిషి శవాల గుట్టల మీద నడుచుకుంటూ అధికారం హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించే పార్లమెంటరీ రాజకీయాల్లో ఉన్న పార్టీలు ముస్లిం మీద దాడులు చేస్తే వాడికి నష్టం, క్రైస్తవుల మీద దాడులు చేస్తే వాడికి నష్టం. ఒక ట్రెండ్ ప్రారంభమైంది. అది ఈ దేశంలో పీపుల మీద దాడులు జరుగుతాయి. ఆ దాడులు అగ్రకుల ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో ఆ అగ్రకుల ఉన్మాదులు హిందూ మతోన్మాదం ముసుగు తగిలించుకొని, హిందూ మతోన్మాదం తలవారు పట్టుకొని, హిందూ మతోన్మాదం కాషాయ జెండా పట్టుకొని మొత్తం సమూహాన్ని హిందుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఆ సమూహాన్ని నాశనం చేయడానికి హిందుత్వ ముసుగులో ముందుకు వస్తా ఉన్నారు. అది కందమాలు మనకు ప్రత్యక్ష ఉదాహరణ, హెచ్చరిక. కందమాలు హెచ్చరిక ఎందుకంటున్నా అంటే కందమాల్లో 400 గ్రామాలు, 400 గ్రామాలలో ఎవరు క్రైస్తవులు ఉన్నారు? ఆ క్రైస్తవులు దళిత అయితే వాటి మీద జెండా పోతాం. క్రైస్తవుడు ఎవరైతే క్రైస్తవ దళితులు ఉన్నాడో వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి మిగిలిన ఇళ్ళ అన్ని ఇళ్ళ మీద కాకాయ జెండాలు పాతి, ఎవరైతే క్రైస్తవ మతం తీసుకున్న దళితులు ఉన్నాడో వాళ్ళ ఇంటి మీద జెండా పోతాం. దళితులు క్రైస్తవ మతం తీసుకున్న వాడి ఇంటి మీద జెండా లేకపోతే వాడి ఆ ఇల్లు కూర్చేయాలి. అట్లా పనిగట్టుకొని ఏ దళితులైతే క్రైస్తవ మత విశ్వాసాలను నమ్మాడో ఆ దళితుడి ఇళ్ల మీద పడి ధ్వంసం చేసి దళిత క్రైస్తవులు, ఆదివాసీ క్రైస్తవులు కట్టుకున్న చర్చలను మాత్రమే కూల్చివేసి 12 మంది నలుగురిని బహిరంగంగా వందలాది మంది గుంపులు వస్తూ ఉండగా 10 మంది 20 మంది నగ్నంగా రేప్ చేసి పదాల్లో పట్టుకొని ఇంత భీమత్వం సృష్టించినా కానీ ఈ సమాజంలో సిగ్గుపడకుండా, ఈ సమాజం నుంచి అసహించు
ధైర్యంగా తిరుగుతా మళ్ళీ మళ్ళీ చంపుతామని శాలరీలు ఇస్తున్న సందర్భాలలో ఇది హిందువులు క్రైస్తవుల మీద అల్లుడు క్రైస్తవుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి క్రైస్తవుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి పిల్లలు క్రైస్తవురాలు, ఆమె ఎప్పుడు బైబిల్ వదిలిపెట్టుకుని తిరుగుతూ ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి అల్లుడు క్రైస్తవుడు, మీరు టీవీలో చూస్తూ ఉంటారు అనిల్ కుమార్ని. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి క్రైస్తవుడు. ఈ దేశంలో క్రైస్తవ మతం తీసుకున్న మీరు అందరూ అనుకుంటున్నారు, అందరూ సమాజం అంతా అదే భావిస్తా ఉన్నది. ఈ దేశంలో బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మలు, కాపులు క్రైస్తవులుగా ఉన్నారు, క్రైస్తవ మతాధిపతులుగా ఉన్నారు. వాళ్ళు విదేశాల నుంచి వస్తే పంచని వాళ్ళకి వస్తున్నాయి, కోట్లు కోట్లు ఆస్తులు వాళ్ళే సంపాదించుకున్నారు. కానీ ఏ దళితుడు కానీ ఆదివాసీ కానీ క్రైస్తవ ఆస్తులు సంపాదించలేదు. మతం మారితే క్రైస్తవ మతంలోకి మారితే, హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారితే సొంతం ఉన్నారనే ప్రచారం ఉన్నది తప్పదు. హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతంలోకి దళితులు మాత్రమే చంపుతా ఉన్నారు. అనిల్ కుమార్ చంపల, వైఎస్ రాజశేఖర రెడ్డి చంపల, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చంపల. ఇదిగో దళితుల మీద దాడులు జరిగినప్పుడు దళితులంతా కూడా కలిసి అడగకుండా చేయడానికి, కనీసం కులం పేరున సమీకరణలు జరగకుండా చేయడానికి దళితుల్లో ఉన్న మూఢ విశ్వాసాలని, మత భావాలని ఉన్మాదంగా మార్చి దళితుల మీదకి రెచ్చగొట్టి అత్యాచారాలు, హత్యలు చేపిస్తున్న సందర్భం. ఒరిస్సా కన్నవాళ్ళలో ఏ బ్రాహ్మణుడో, ఏ కమ్మడో, ఏ రెడ్డోడో, ఏ బ్రహ్మాడో వచ్చి దాడులు చేయాలి. అంతా దాడులు చేసిందంతా కూడా హిందూ దళితులు, హిందూ ఆదివాసులే. బాబీ మసీదు కూల్చిందంతా హిందూ దళితులు, హిందూ ఆదివాసులే. ఈ దేశంలో ముస్లిం మైనారిటీ మీద దాడులు చేసిన వాళ్ళంతా కూడా దళితులు, ఆదివాసులే. ఇంకొక ప్రమాదంగా సమాజం ముందు రాబోతా ఉంది. ఇందాక నాకు ఒక మిత్రుడు చెప్పాడు, నేను ముస్లిం ఉండాలి 2002. గుజరాత్లో ముస్లింలు కొలువు పని చేసుకుంటారు. కొలిమి కత్తులు, ఈ కరెంటు ఈ లారీ సామాన్లు తయారు చేసుకునే లేట్ మిషన్లు, కొలిమిల్లో పనిచేసుకుని తలబార్లు తయారు చేసి, కత్తులు తయారు చేసి అమ్ముకునేవాడు. ముస్లిం తయారు చేసిన, ఒక పేద ముస్లిం తయారు చేసిన తలవారు, నేను తయారు చేసిన తలవారు, నా తల నలుగుతా ఉన్నాను. అని అతని నారావణం చెప్తున్న సందర్భం. ఈ దేశంలో విలువడల్లో పోతున్న అంతరాని వాడు, నాతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నవాడు, హిందుత్వ ఉన్మాదంతో నా ఇంటికి వచ్చి నన్ను చంపుతా ఉంటే మనం చేసిన మన మనుషులు, మన రాజకీయాలు, మన చైతన్యం, మన వెలుగుపడతాం, మన వివక్ష, మన వెలివేత హంతకుడికి ఇంత స్పష్టంగా ఉపయోగపడుతున్న సందర్భాలలో మాట్లాడే 4 గుంతులైనా కానీ, మాట్లాడే కొన్ని గుంతులైనా కానీ హిందూ మతోన్మాదం అని మాట్లాడకపోతే తప్పు కాదు, అది నేరం. ఈ దేశంలో మత ఉన్మాదం గురించి ఎప్పుడు మాట్లాడాలనేది హిందూ మతోన్మాదమే. మతోన్మాదం అన్న ప్రతిసారి హిందూ అని ముందు పెట్టకపోతే అది నేరమే. ఈ విషయాన్ని మనం స్పష్టంగా మన ప్రజలకు అర్థం చేయించకపోతే మనం చేసే తలవార్లు మనం మెడలు నరికినట్టు, గుజరాత్లో ముస్లిం మెడలు నరికినట్లు, రిజర్వేషన్ మీద వస్తే వాడు ఇంజనీర్ అయితే బిల్డింగ్లు కూలిపోతాయి, డాక్టర్ అయితే పేషెంట్లు చచ్చిపోతారని ప్రచారం చేసినప్పుడు రిజర్వేషన్ పక్కా వ్యతిరేకమైన బీజేపీ ఈరోజు మతం పేరిట దళితుల్ని, ఆదివాసీలని, బీసీల మీద దాడులు చేసి మన హోమాలను సృష్టిస్తున్న బీజేపీ ఈరోజు బీసీ కాదు, నరేంద్ర మోడీ బీసీ. ఈ దేశంలో బ్రాహ్మణులే రాజ్యం ఏడాలా? ఏమో బీసీ కూడా ఒక బీసీ ఏడకూడదా అని బీసీలు, ఇక్కడున్న బీసీలు నరేంద్ర మోడీ గురించి మాట్లాడంటే భయం వేస్తాం. మతోన్మాదాల గురించి, హిందూ మతోన్మాదాల గురించి ఎట్లా భయం వేస్తాం ఉండదు. హిందూ మతోన్మాదం అంటే హిందువులంతా ఏమన్నా అంటారేమోనని నరేంద్ర మోడీ గురించి మాట్లాడితే భయంగా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ బీసీ నాయకుడు నరేంద్ర మోడీ మా బీసీ.
ఏం బీసీ ప్రధానమంత్రి అయితే మీకేమి కంటగింపుగా ఉందా, మేము బీసీ ప్రధానమంత్రి అవ్వకూడదా అని బీసీకి సొంతం చేసుకుంటాం. ఒక హంతకుడిని, ఒక హత్యని, ఒక బీభత్సాన్ని, ఒక నరవేదాన్ని సొంతం చేసుకున్న గుంపులు ఉన్నంత కాలం ఆ గుంపులు ఎగబడి విధ్వంసం సృష్టిస్తున్నంత కాలం పలానా గుంపే విధ్వంసం సృష్టించిందని మేధావులు చెప్పలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నంత కాలం ఈ నరవేదం ఇలాగే కొనసాగుతూ ఉంటారు. రేపు బీసీ రూపంలో, చారివాల రూపంలో ఒక హంతకుడు ప్రభుత్వం చెప్పిన లెక్కలు 2500 గుజరాత్లో చనిపోయారని, ప్రభుత్వం కాదు వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓలు, ప్రభుత్వేతర సంస్థలు చేసిన తరగతిలో 5,000 మంది ముస్లింలు జగన్ చెప్పాడు చాలా క్రూరంగా. గర్భవతుల్ని గర్భం చీల్చి పిండాన్ని త్రిశూలానికి పుచ్చి కేరింతలు పడతాయి ఎగరేస్తున్న సందర్భాలు పేపర్ కడిగి ఇప్పుడు కూడా నేను ఎట్లా తలను నరికి చేతుతో గుర్తుతున్నాడు కొబ్బరి బండాలాగా. ఒక మనిషిని చంపి ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నా ఈ దేశం. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపి తలకాయ చేతిలో పట్టుకొని ఆడుకుంటా పోతా ఉన్న ఒక బీభత్సకరమైన దృశ్యాన్ని మానవ సమాజంలో తిరిగే మనుషులు ఆహ్వానించిన విషయాలు. సరే వాళ్ళు పట్టలేకపోవచ్చు, వాళ్ళు తిట్టలేకపోవచ్చు, మనం పిలిపోవడం కాకపోవచ్చు, కానీ వాళ్ళు అసహించుకోవాలి కదా. ఎందుకు అసహించుకోవట్లేదు? ఎందుకు అసహించుకోవట్లేదంటే మనందరం హిందూ మతం రావాలని మాట్లాడడానికి ఎందుకు ఆలోచిస్తున్నాము, అందుకు అసహించుకోవట్లేదు. అక్కడే ఉంది హిందుత్వ బలం, అక్కడే ఉంది హిందుత్వ క్రూరత్వం, అక్కడే ఉంది హిందుత్వ ఓట్ బ్యాంక్. బిడ్డెదురుంటే తల్లిని, తండ్రి అన్నదమ్ములు ఎదురుగే కూతురుల్ని రేపులు చేసి, ఆ రేపులు చేయడానికి గుజరాత్ ముఖ్యమంత్రి ముందుండి ప్రోత్సహించి ఐపీఎస్లు, ఐఏఎస్లు మొత్తం స్టేట్ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. అంత మంచివాళ్ళ ఇందాకే అనుకున్నాము. హత్యలు చేసినాడు నేను హంతకుడిని కాదు అని చెప్పి తప్పించుకోవడానికి సాక్ష్యం లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాడు. అవును నేను హంతకుడినే అని అన్నవాడు రేపు ఒక హంతకుడు, నేను హంతకుడిని ప్రకటించిన ఒక హంతకుడు, నా విశ్వరూపం చూడండి అని చెప్పి గుండెలు చించుకొని చూపించిన ఒక హంతకుడు ప్రధాని కాబోతా ఉన్నాడు. ఈ మధ్య టీవీలో చాలా చర్చ అయింది, నాకు చాలా బాధగా కూడా. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోకూడదని చెప్పుకున్న పార్లమెంట్ సభ్యులు 30% హంతకులు ఉన్నారు, నేర చరిత్ర రేపిస్టులు ఉన్నారు పార్లమెంట్లో, 30% రేపిస్టులు ఉన్నారు, 30% హంతకులు ఉన్నారు అని ఆ పార్టీ ప్రతినిధులు చెప్పారు. అని చెప్పింది కాదు. ప్రజల సమస్యలు ప్రస్తావన చేయడానికి, ప్రజల సమస్యల్ని పార్లమెంట్లో ఏకరం పెట్టడానికి పార్లమెంట్ సభ్యులు కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని సూట్ కేసులు పార్లమెంట్లో చూసామా? ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడు 1,00,000 కోట్ల అధిపతి పార్లమెంట్ సభ్యుడు జగన్ పార్లమెంట్లో కూర్చుంటున్నారు. పార్లమెంటు పందుల దొడ్డి అని ఒక కథలో కాదు, లేకపోతే పౌర హక్కుల సంఘం వల్ల అనేది కాదు. పార్లమెంటు పందుల దొడ్డి అని సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. పార్లమెంట్ ఎవరికి కాదు. ఈ దశలో ఒక జగన్నాటకం జరుగుతూ ఉంది పార్లమెంట్లో. అందరం మనం చూస్తూ ఉన్నాం పార్లమెంట్ వైపు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అవుతా ఫెయిల్ అవుతా, పార్లమెంట్లో ప్రజల గురించి మాట్లాడేవాళ్ళు, పార్లమెంట్లో తెలంగాణ గురించి మాట్లాడేవాళ్ళు, పార్లమెంట్లో సీమాంధ్ర ప్రజల శ్రేయస్సు కోరేవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఏడుస్తూ ఉన్నారు, నేను సంపూర్ణ ఉన్నారు. అంటే ఇదంతా ఒక పార్లమెంట్ మీద, ఈ పార్లమెంటరీ వ్యవస్థ మీద, ఈ ప్రజాస్వామ్యం మీద అసహ్యం పడుతున్న సందర్భంలో ఈ సభ ఖచ్చితంగా హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా నిర్వహించిన సభే. మన గమనంలో ఎలక్షన్లు వస్తున్న తరుణంలో ఒక 15 సంవత్సరాల క్రితం అయితే రాజ్యం చాలా సైలెంట్గా ఉండేది.
ఆ తర్వాత నుంచి గమనిస్తున్నాం, ఎప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించినా కానీ ఎన్కౌంటర్ పర్వాన్ని ముందు కొనసాగిస్తూ ఎలక్షన్లను కొనసాగించి, అందులో భాగంగానే ఈసారి ఈ నెల 9వ తేదీన ఛత్తీస్గఢ్లో ముగ్గురిని ఎన్కౌంటర్ చేసి, ఒకవైపు రాజ్యం ఆ రకంగా వస్తూ ఉంటే మొత్తం పార్టీనే విషం పెట్టి చంపాలనుకున్న రాజ్యం అంత విషపూరితంగా ముందుకు ఒకవైపు రాజ్యం వస్తుంది, మరోవైపు హిందూ మతోన్మాదం అదే వేగంగా ప్రజల మీద పడి దాడులు చేస్తుంది. మన ముందు మొత్తం భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రాల్లోనైతే అధికారంలో ఉండిందో అన్ని రాష్ట్రాల్లో చూస్తా ఉన్నాం. నన్స్ పైన లైంగిక దాడులు చూశాం. విద్యార్థుల క్రిస్టియన్స్ల చేతిలో ఉన్న బైబిల్లు కాల్ చేసిన సంఘటనలు చూశాం. మీటింగ్ పెట్టుకోకుండా మైకులు మొత్తం మీటింగ్ను ధ్వంసం చేసిన సంఘటనలు చూశాం. ఇంకా గుజరాత్లో ముస్లిం మైనార్టీల పైన ప్రభాకరన్ చెప్పారు, వేలాది మందిని ఊసకోత కోసిన సంఘటనలు చూశాం. ఇంకా మనకు అతి సమీప ఈ మధ్య కాలంలో జరిగిన ముజఫర్ నగర్లో జరిగిన, అందులో ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. ఇంకా పేపర్కు అందరినీ మన దృష్టికి రాని సంఘటనలు, ఎంతమంది మహిళల పైన అత్యాచారాలు జరిగాయో, ఎంతమందిని చంపారో. ముజఫర్ నగర్ ఈ బీజేపీ ఒక కలలు కడుతుంది రాజ్యాధికారంలోకి రావడం కోసం. వచ్చే ముందు ఒకటి టెర్రరైజ్ చేయాలని, ముస్లింలను క్రిస్టియన్స్ ని టెర్రరైజ్ చేయాలని, మొత్తం ప్రజానీకాన్ని టెర్రరైజ్ చేయాలని, హిందువులను కన్సాలిడేట్ చేసుకోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇందాక ఇక్కడ నుంచి ఒక శకటం పోయింది. ఒకే ప్రజ ఒకే దేశం. ఒక దేశంలో ఒకే ప్రజ ఎట్లా ఉంటుంది? ఒకే ప్రజ ఉన్నట్టుగా అయితే ఇది లౌకిక రాజ్యం ఎట్లా అవుతుంది? ఒకే ప్రజ ఉన్నట్టుగా అయితే ఈ దేశంలో ఉండేవాళ్ళు వందే మాత్రం అన్నవాళ్ళే ఈ దేశంలో ఉండాలని నినదించే వాళ్ళు అదే నిజమైతే, మరి రాజ్యాంగంలో రూపొందించిన ఆర్టికల్ 25 నుంచి 28 వరకు దాని యొక్క ఉపయోగం ఏంటి? రేపు వీళ్ళు అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీ పరిస్థితి ఎలా ఉంటుందని వివరించడం కోసం ఐ రిక్వెస్ట్ జహీర్ అలీ ఖాన్, మేనేజింగ్ ఎడిటర్ ఆఫ్ సియాసత్ పేపర్, టు అడ్రస్ ది గ్యాప్. సభలో ఇంకా ముఖ్యమైన స్పీకర్ స్వామి అఖిలేష్ దగ్గరికి దగ్గర వచ్చినప్పుడు ఒక 10 నిమిషాల్లో సురేష్ కుమార్ స్వామి అఖిలేష్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. हिंदुस्तान में जो डेमोक्रेसी की बात करते हैं, ब्रिटिशर जो रूल करे, जाने से पहले डिवाइड करे कि हिंदू मुस्लिम बोल के डिवाइड, एक खराब काम करे एक अच्छा काम करे, हमारे को इंग्लिश लैंग्वेज सिखा के गए, उसकी वजह से 60 साल में हम पूरे दुनिया पे को कैप्चर करते हैं. डेमोक्रेसी की बात जहां तक आती है, मैं समझता हूं ये डेमोक्रेसी ऑफ द रिच फॉर द रिच, ये गरीबों के वास्ते डेमोक्रेसी नहीं है. ये डेमोक्रेसी सिर्फ पैसे वालों की डेमोक्रेसी है. आप देखिए 535 महाराजास को हम खत्म करें, हिंदुस्तान में रेवोल्यूशन आया, गांधी जी पूरा इंडिपेंडेंट बनाए, 535 महाराजा को खत्म करे, मगर हर स्टेट में एक महाराजा को पैदा कर दिए गए. ये इंडियन डेमोक्रेसी की देन है. चाहे वो तेलुगु देशम के चंद्रबाबू नायडू हो, एनटी रामाराव और उनका बेटा भी आ रहा, पुरेंद्रेश्वरी हो, दुर्गापति हो, वैसे कांग्रेस में भी है, चन्ना रेड्डी थे, रंगा रेड्डी थे, शशिधर रेड्डी है, जाना रेड्डी है, सबिता रेड्डी, उनके पूरे बच्चे. ये सब डेमोक्रेसी के इलेजिटिमेट चिल्ड्रंस है. Why I use this word illegitimate children? They are children of the British system. They have left this system. आज डेमोक्रेसी की बात करते हैं. क्या है डेमोक्रेसी?
तेलंगाना की बात करता हूं मैं, 89.3% ऑफ द पॉपुलेशन बिलोंग्स टू SCs, STs, माइनॉरिटीज, BCs. वेयर इज देयर डेमोक्रेसी? यहां पे भी आई डोंट वांट टू नेम एनीवन, मुस्लिम लीडर्स है तेलंगाना में, क्या वो डेमोक्रेट है? आर दे डूइंग गुड फॉर द पुअर मुस्लिम्स? नो. BC लीडर्स है, वो BC से कुछ कर रहे हैं? नहीं कर रहे. SC leaders है, they are chamchas, illegitimate children of the against the people who are ruling this state. They are not for their own community. वो कभी जिंदगी में हो ही नहीं सकते. वो गुलाम है अपने राजाओं के, क्योंकि वो लोग समझते हैं कि हमारे को जो कुर्सी मिली है उसकी वजह से मिली, नॉट बिकॉज ऑफ माई कम्युनिटी. बात ये है, थोड़ा मैं आप लोगों को एक 2 मिनट आसाम की तरफ लेके जाऊंगा. जब भी इलेक्शन होता है तो एक टारगेट किया जाता है कम्युनलिज्म फोर्सेस, बीजेपी, VHP. अभी बहुत सारे लोग बोल रहे थे कि सिर्फ ट्राइबल्स को हिंदूज बनाने के लिए एक विद्यालय बोल के इनका है, 2 लाख स्कूल चलते हैं पूरे हिंदुस्तान में. सिर्फ ट्राइबल्स को वहां पे 2 तालीम दी जाती है. दे आर ओनली 2 गॉड्स, वन इज राम, अनदर इज ट्राइबल गॉड, नो अदर गॉड. सो ट्राइबल्स को, हाउ टू मच ट्राइबल्स इनटू हिंदुइज्म? क्योंकि जो फोर्सेस है, जो इलेजिटिमेट चिल्ड्रंस ऑफ ब्रिटिशर्स है, उनको एक ही चीज है कि ये कंट्री को हमारे कब्जे में रखना, ये पॉलिटिकल पावर हमारे कंट्रोल में रहना. क्योंकि पॉलिटिकल पावर डेमोक्रेसी से बात करते हैं तो 89.3% इज ऑल पुअर पीपल, BCs, STs, माइनॉरिटीज, मुस्लिम्स. देन वेयर इज विल ऑफ मेजॉरिटी? देयर इज नो विल ऑफ मेजॉरिटी इन दिस डेमोक्रेसी. आसाम की बात इसलिए करूंगा, आई जस्ट टेक ए स्मॉल केस स्टडी. बोडोलैंड कंसिस्टेड ऑफ अराउंड 32 lakhs ऑफ पॉपुलेशन, 32 लाख पॉपुलेशन है वहां का. Muslim account for 27%, Bodos account for 22%, Rajvansis account for 16-17%. ये भी हिंदू लोग हैं. Bodos 80% क्रिश्चियंस है, Rajvansis हिंदूज हैं. Nepalis account for 7%, आसामी हिंदूज account for 7-8%. अब देखो आप बीजेपी और हिंदुत्व फोर्सेस कैसी साजिश करें कि बोडोस आज तक लास्ट 40 इयर्स से कभी राजवंशीज को मार के भगा है, कभी नेपालीज को मार के भगा है, कभी वो आसामी हिंदूज को मार के भगा है अपने एरिया में से. वो जो बोडो लैंड है उसको एक स्टेट बनाना चाह रहे हो, कभी मुस्लिम्स को मारे. अब बात यह है कि मुसलमान सब में गरीब हैं, दे आर नॉट लैंड ओनिंग, दे आर जस्ट लेबरर्स, एग्रीकल्चर लेबर्स. अब ये राजवंशी शिफ्ट हो गए अपने अपने दूसरे आसाम के डिस्ट्रिक्ट को चले गए, आसामी डिस्ट्रिक्ट को चले गए. मुस्लिम्स नहीं जा सकते. मुस्लिम्स को 2000 के करीब मारे लास्ट ईयर फसाद में, कोशिश करें. अब ये दे डोंट हैव एनी लैंड, सो दे हैव टू बी देयर ओनली टू डू एग्रीकल्चर लैंड और फिशरी. बात यह है कि RSS की जो स्ट्रैटेजी थी कि आप क्रिश्चियंस और मुस्लिम्स को थोड़ा डिवाइड करो बोडोलैंड में, ताकि नॉर्थ ईस्ट की जो पॉलिटिकल सिनेरियो है, बीजेपी इज जीरो इन नॉर्थ ईस्ट, तो हाउ टू गेट दैट इनटू हिंदुत्व फोर्ट, ये एक कोशिश करे. बट थैंक गॉड नथिंग हैपेंड. आज बोडोस के अगेंस्ट राजवंशीज मुस्लिम्स के साथ है, नेपालीज मुस्लिम्स के साथ है, और आसामी हिंदूज मुस्लिम्स के साथ. ये 78% पॉपुलेशन पूरे यूनाइटेड है, दे आर फाइटिंग बोडोस. ये जब आसाम का इशू हुआ उसके 2 महीने के अंदर एक बैंगलोर में एक इशू हुआ. नॉट मेनी अपन लोग रियलाइज नहीं करते. बैंगलोर में इंडियन मुजाहिदीन बोल के एक ऑर्गेनाइजेशन आके, दे हैव वांट ऑल दिस नॉर्थ ईस्ट पीपल लिविंग इन बैंगलोर, हैदराबाद एंड मेड्रास टू लीव. तो पूरा नेशनल मीडिया लग गया कि इंडियन मुजाहिदीन वार्न कर दिए, एलईटी वार्न कर दिए, पूरे नॉर्थ ईस्ट वाले चले जाओ. कहां हैदराबाद में कौन सा इंडियन मुजाहिदीन है? अगर इंडियन मुजाहिदीन का बिल गया तो सबसे पहले मेरे को नॉलेज रहेगी. गवर्नमेंट ऑफ इंडिया, पूरा इंडियन टेलीविजन इंडस्ट्री बोल रही इंडियन मुजाहिदीन आ गए और इंडियन मुजाहिदीन वार्न कर दिए नॉर्थ ईस्ट चले जाओ. ये कोशिश की गई कि
डिवीजन करने की अगेन ओनली फॉर 2014 इलेक्शन, ये नहीं हो सका। इसके बाद देखेंगे आप मुजफ्फरनगर। वाई मुजफ्फरनगर इज सो इंपॉर्टेंट? मुजफ्फरनगर में दो पॉलिटिकल पार्टीज जो बाई प्रोडक्ट ऑफ थैंक्स टू वीपी सिंह मंडल कमीशन है, वो है मायावती, बीएसपी और एसपी। अगर वो नहीं आता तो आज तक भी मुजफ्फरनगर में अपर कास्ट रूल करते थे, यूपी में, बिहार में। फर्स्ट 30 years ऑफ इंडियन इंडिपेंडेंस देखो आप, ओनली अपर कास्ट वे चीफ मिनिस्टर्स ऑफ यूपी एंड बिहार। या ब्राह्मण रहना या कोई दूसरा आया तो 6 महीने के वास्ते खत्म कर देते हैं। आई एम नॉट अगेंस्ट ब्राह्मण, ऑल ब्राह्मण्स आर नॉट गुड करके वैसा नहीं है। एवरीवन, मुस्लिम्स पूरे हर कोई नहीं रहते, मगर जो पॉलिटिकल क्लास है, जो इलेजिटिमेट चिल्ड्रंस ऑफ ब्रिटिशर्स है, वो दे आर रूलिंग अस। तो बात यह है कि मुजफ्फरनगर में फंसा एक काबिली गांव है 60 किलोमीटर, एक फगुन गांव है 60 किलोमीटर डिफरेंस है। ये इसके बीच में हंड्रेड्स ऑफ विलेजेस है। यहाँ पे कहीं अटैक नहीं होता। जहां पे मुस्लिम्स 5 to 10%, जहां पे मुस्लिम सिर्फ एग्रीकल्चर लेबरर्स है, उनको अटैक किया गया। आई गिव यू एग्जांपल ऑफ वन फगुन गांव, जहां पे मुस्लिम्स 3,700, ओनली वन पर्सन, एक आदमी है जिसके पास 24 बीघा लैंड है, बाकी की सब लैंडलेस लेबरर है, बॉन्डेड लेबरर बोल सकते हैं। बॉन्डेड लेबरर्स who are not allowed to go out of the villages, they have to work in the fields. They are very hard working agricultural labor. 60 किलोमीटर में यहाँ अटैक होता है, यहाँ कम्युनल राइट्स होते हैं। ये रेस्ट ऑफ द विलेजेस नहीं होते, इसलिए नहीं होते। फर्स्ट टाइम मुस्लिम जो है बहुत होशियारी से काम लिए यूपी के, इसलिए लिए कि यहाँ 40%, 30%, 80%, 90% विलेजेस में है मुसलमान के, वो हिंदूज को अटैक नहीं करे, वो खामोश बैठे देख लेते रहे तमाशाई के वैसा। बीजेपी की ये स्ट्रैटेजी है कि अब तक मुसलमान वेर सबसर्विएंट टू जाट्स। दिस इज द जाट बेल्ट, मुजफ्फरनगर एंड ऑल दिस इज जाट बेल्ट। They were landless laborer. They have always elected Jats as the leaders, politicians. But last election, they went with Mayawati. And the political equation of the whole Bundelkhand area changed overnight. BSP, out of 52 seats, they won 30 plus seats. And the Jats sees there is no opportunity, political opportunity, है फ्यूचर में क्या करना है हमारा खत्म हो जा रहा, क्योंकि देवर रूलिंग क्लास, मुस्लिम्स उनको जहां बोले वहां वोट डालते थे। अब एक मुजफ्फरनगर डिस्ट्रिक्ट का एमपी जो है बीएसपी का है, राणा है, मुस्लिम है। अब 2012 के इलेक्शन में 4 MLAs आउट ऑफ 6 ऑफ मुजफ्फरनगर आर बीजेपी पीपल। नाउ दे हैव बीन इलेक्टेड। दे वांट टू कम्युनलाइज बीजेपी, हाउ टू गो टू गेट दिल्ली थ्रोन। दिल्ली कैसा पहुंचना है? दिल्ली पहुंचना है तो यूपी बिहार को डिवाइड करना। और मैं समझता हूं ये 2 महीने जो आने वाले हैं वेरी इंपॉर्टेंट फॉर इंडिया। अगर ये 2 महीने में कम्युनल राइट्स नहीं हुए तो बीजेपी भूल जाना चाहिए दिल्ली पहुंचने की भी, पहुंच भी नहीं सकती, ख्वाब में भी नहीं पहुंच सकती। अगर यहां कम्युनल राइट्स होंगे तो दे वांट टू विन इलेक्शंस इन यूपी एंड बिहार। आज हम सबके वास्ते बहुत ही अहमियत की बात है, और खास तौर पे आप देखिए मुस्लिम लीडरशिप की बात करता हूं मैं, क्योंकि दूसरों को जब क्रिटिसाइज करता हूं तो मैं मेरे लोगों को भी क्रिटिसाइज करना चाहिए। मुस्लिम लीडरशिप है आजम खान, बिलियनर इन डॉलर टर्म, ही इज इंचार्ज मिनिस्टर ऑफ मुजफ्फरनगर डिस्ट्रिक्ट। व्हाट वाज हिज रोल? ही वॉज एब्सेंट। ही केम टू मुजफ्फरनगर ओनली एक बार आए, जबकि स्वामी अग्निवेश 8 बार मुजफ्फरनगर गए। मैं 5 बार मुजफ्फरनगर गया और वो मिनिस्टर इंचार्ज है एक बार। उन्होंने जाते हैं, यहां पे 60 लोग मरते हैं, उसमें से 5 हिंदू है, 55 मुसलमान है। 66 बच्चे, छोटे मासूम बच्चे सर्दी से मर गए। वहां पे सर्दी से, इतनी सर्दी है वहां पे, सर्दी से कैंपों में रहते मर गए 66 बच्चे। और वहां का मिनिस्टर 5 यूरोपियन यूनियन की कंट्रीज को ट्रैवल करता है इन दिस 3 months। और फिर सपाली में मुजफ्फरनगर में मुलायम सिंह साहब अपना शो करते हैं, जिसमें मलिका शेरावत नाचती है, माधुरी दीक्षित नाचती है, सलमान खान नाचता है। दे आर नॉट कंसर्न अबाउट
मुलायम सिंह किसके वोटों से जीते था? एससीज, बीसीज और मुस्लिम्स के वोटों से, बीसीज और मुस्लिम्स के वोटों से। ही इज नॉट कंसर्न। वहां पे मेरे हिसाब से मैच फिक्सिंग है मुस्लिम एसपी और बीजेपी में मुजफ्फरनगर में, क्योंकि वहां पे मायावती स्ट्रांगली आगे बढ़ रही थी। अब वो कब एक दलित की बेटी को कब आगे बढ़ने देना, तब उसको लखनऊ की कुर्सी पर बैठने देना। तो ये दोनों मिलके मुस्लिम को एक साइड डराओ, एक ट्रायल बॉल खेले एंड अनसक्सेसफुल हो गए, वेरी अनसक्सेसफुल। मुस्लिम दे आर सो एंग्री विथ मुलायम सिंह, आई डोंट थिंक वो नेक्स्ट इलेक्शन में मुलायम सिंह को वोट भी डालेंगे, वो डालेंगे तो सिर्फ मायावती को वोट डालेंगे। तो ये जो है मायावती को पॉलिटिकल डिसएम्पावरमेंट करना, मुसलमान को डर खौफ में करना, ये पॉलिटिक्स है। अगर ये पॉलिटिक्स आप एक निर्भया केस हुआ है, आज गवर्नमेंट बजट में 1000 करोड़ फिक्स करती है। There were 300 rape cases in Muzaffarnagar, not a single one reported. Supreme Court has ordered for an inquiry of why government has not arrested the rapists. So in one village only 2 men were arrested, जबकि वहां पे 10 लोग हैं आइडेंटिफाइड है। They are so free with them. आजम खां की बात करता हूँ, आजम खां के 7 भैंसा चोरी जाते हैं, 7 भैंसा चोरी जाते हैं तो एफआईआर दर्ज किया जाता है उसके भैंस के वास्ते। स्निफर डॉग्स लाते हैं, वो उसके रूफ सूंघते हुए डॉग्स जाते हैं, कहां है भैंस ढूंढने के वास्ते। जबकि यहाँ 300 रेप होते हैं, कोई अरेस्ट नहीं होती। तो बात यह है कि जो हमारे रहनुमा हैं, हमारे लीडर्स हैं, दे आर नॉट कंसर्न्ड अबाउट यू। मुस्लिम लीडर्स, आई डोंट ब्लेम अदर्स, या मुसलमान के जो लीडर है जिसको इलेक्ट करते हैं, जो बिलियनर बने हैं इन डॉलर टर्म ऑन एज ए मुस्लिम होलसेल एजेंट्स, ये लोग कुछ नहीं कर रहे हैं। जब आजम खान की भैंस चोरी जाती है, एफआईआर होता है, पुलिस आती है, 3 पुलिस वाले ट्रांसफर हो जाते हैं, और आजम खान जब स्क्रीन पे आते हैं तो ये बोलते हैं मेरी भैंसा क्वीन एलिजाबेथ से ज्यादा मशहूर है। उसमें भी मस्ती है, उसमें भी एक मस्ती का एलिमेंट है कि प्रेस वाले कि हमारे भैंसों को क्वीन एलिजाबेथ से। अब एक बात बोलता हूं, 300 रेप होते हैं, नेशनल मीडिया कहां था? 3 months national media never reported anything about Muzaffarnagar. Only when they wanted to put down Mulayam Singh in the eyes of public, they started reporting about Safari, about Nazim Khan Bhais और other things. तो हमारी प्रायोरिटीज क्या है मीडिया की? मीडिया की प्रायोरिटीज क्या है? ऐश्वर्या राय को बच्चा होता है, प्रेग्नेंट होती है तो नेशनल मीडिया हाईलाइट करता है। ये इतने हजारों केसेस है जो जहां पे रेप्स रोज के कोई पूछने वाला नहीं। तो बेसिकली आप हम सब की गलती है, आप हम सब कसूरवार हैं। साहब ने सही बोला कि हम साइलेंट स्पेक्टेटर्स भी कसूरवार हैं। आप पॉलिटिकल सिनेरियो देखिए, इलेक्शन को इतना महंगा कर दिया उन लोग कि आप कोई सोच सकते हैं इलेक्शन में ठहर जीत लेंगे? कोई नहीं सोच सकता। एक 2 स्टेटमेंट देता हूं, हाउ डेवलपमेंट ऑफ दिस कंट्री हैव बीन मिसयूज्ड। केजरीवाल की पार्टी आके 1500 करोड़ का 2 स्कीम्स देती है, एक वाटर का, एक इलेक्ट्रिसिटी का, जिसमें 1 करोड़ दिल्ली के लोगों को 50% रेट्स मिलते हैं। 1 करोड़ लोगों को 1500 करोड़। अगर कोई एक पॉलिटिशियन, दिल्ली के कांग्रेस के पॉलिटिशियन को या बीजेपी के पॉलिटिशियन को आप लात मारेंगे तो उसके जेब में से 1500 करोड़ निकलते, उसके घर में से निकलते। बड़ी बात नहीं बोल रहा, कोई गलत बात नहीं बोल रहा, उसको पकड़ के मारो, 1500 करोड़ उसके जेबों में से निकलते। ये 1 करोड़ लोगों को केजरीवाल देता है स्कीम में 1500 करोड़ की कॉस्ट है। जबकि हमारी केजी कृष्णा गोदावरी गैस जाती है, उसका रेट था 2.4 TMC पर, जो भी वो है उसको 4.8 करते हैं। अब 1 अप्रैल से 8.4 करते हैं, जिससे 54,000 करोड़ इज गोइंग इन टू पॉकेट ऑफ मुकेश अंबानी।
क्या हमारे 1 करोड़ गरीबों की एक फिक्र नहीं है? मुकेश अंबानी की सबको फिक्र है, पॉलिटिशियंस। अब एक छोटा एग्जाम्पल, एक गरीब, आज गरीब का घर चलना मुश्किल होगा, एक वक्त का खाना अच्छा नहीं खा सकता गरीब। आप हम खा ले रहे होंगे, मगर आप गरीब के घर में जाके देखिए, उसके बच्चे जो हाइट होना 5'10" ठीक रहे हुए हैं, बिकॉज ही इज नॉट गेटिंग गुड फूड। वो इंटेलिजेंट नहीं है। आप अगर पैदा हुए हैं एससी के घर में, या मैं पैदा हुआ मुस्लिम, इट इज नॉट माई फॉल्ट, ये तो हम पैदा हो गए। मगर क्या ये डेमोक्रेसी में हमको राइट नहीं है कि अच्छा खाना मिले? एक वक्त का खाना अच्छा नहीं मिलता है। आप गवर्नमेंट बोलती है कि हम ये दे रहे हैं, वो दे रहे हैं, ऑन पेपर, दस प्रैक्टिकल। और जो भी हो रहा है इस मुल्क में, मैं समझता हूं कि हम सब के कॉन्शियस को टच करता है, बट वी आर ऑल्सो एट फॉल्ट। हम भी अगर सब मिल के काम करेंगे, यहां से गैस जाती है गुजरात, केजी की गैस, जबकि यहां पे 11 पावर प्रोजेक्ट्स वेटिंग फॉर द गैस एलोकेशन, वेटिंग फॉर द गैस एलोकेशन। मुकेश अंबानी हो, एक और एक एग्जाम्पल देता हूं, 2,25,000 हेक्टर्स वेर गिवन टू अदानी, अंबानी, टाटास, बिरलास इन गुजरात फॉर 99 rupees to 999 rupees पर हेक्टर। आप बोलिए कितने हमारे मुस्लिम को, सेसीज को, उनको घरों के वास्ते उनको इतने कर दिए, वो तो बिजनेसमैन सब खरीद सकते हैं, उनको क्यों हम फ्री में जाए? हमारे गरीबों को घर नहीं है, पानी नहीं है, एक फ्लश करो आप, 9 liters ऑफ वाटर गोज डाउन द ड्रेन। आप नलगुंडे में आते, फ्लोरेसिस के विलेजेस अफेक्टेड है, वहां से पाइपलाइन आ रही है, उन लोगों को पानी पीने का नहीं मिल रहा। दिस इज अवर डेमोक्रेसी। बात यह है कि जब तक हम सब मिलके एक प्लेटफॉर्म पे नहीं आएंगे, जब तक हम ये पॉलिटिकल एक्सप्लॉयटेशन ऑफ नॉट एनी कास्ट बट पॉलिटिकल एक्सप्लॉयटेशन ऑफ द न्यू महाराजास, किंग्स ऑफ इंडियन डेमोक्रेसी, जब तक हम नहीं करेंगे, ये हमारा एक्सप्लॉयटेशन चलेगा। आप देखिए 10 साल आज हम फाइट कर रहे हैं, 10 साल के बाद तेलंगाना को कोई फाइट करने वाला नहीं है। इतना बाहर से एक्सोडस आएगा, कोई फाइट करने वाला नाउ और नेवर। और तेलंगाना बना तो आप ये सोशल इंजीनियरिंग इज हैपनिंग इन तेलंगाना। Not many people understand the social engineering of it. Aspirations of SCs have gone up. Aspiration of BCs. They were the biggest sufferers. At least Ambedkar साहब आके SCs SCs को रिजर्वेशन दे दिए। BCs गांधी जी के पीछे गए, उनको कुछ नहीं मिला। आज 60 साल में BCs और मुस्लिम्स दोनों, अगर उस वक्त हम साथ देते अम्बेडकर साहब का, तो आज हमारा ये हशर में होना था। तो मैं समझता हूं कि हम सब मिलकर अगर काम करेंगे तो आज जो तेलंगाना बना है, वेरी कॉन्फिडेंट टुमारो नो वन कैन स्टॉप तेलंगाना। मगर जब मिलेगा तो हमारे को ये जो राजा महाराजा हैं, फ्रॉम ओएसी टू ऑल, वी हैव टू थ्रो देम आउट इन द डस्टबिन, थ्रो देम आउट इन द डस्टबिन। हिस्ट्री में कभी नाम भी नहीं आना उन लोगों का। ये सबको हम खत्म करेंगे तो हमारा तेलंगाना मिलेगा, वरना फिर वही तेलंगाना होगा। 5 साल के बाद फिर अपने को रिफंड करना पड़ेगा, हम क्या तेलंगाना में किसी लाए थे, किसके वास्ते लाए। थैंक यू वेरी मच। मास मूवमेंट्स, स्वामी अखिलेश, పోరాట సీనియర్ నాయకులు బి సురేష్ కుమార్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. Now may I request Swami Agnes to address the media. ఇక్కడ కూర్చో ఇంకొక ఫోటో తీస్తాను. ఇక్కడ కూర్చో. साथियों,
क्योंकि बहुत देर हो गई है, इसलिए मैं फॉर्मेलिटीज में न जा करके सीधे बात पे आना चाहूँगा कि जब से देश आजाद हुआ और आज तक एक बड़ी भारी समस्या चलती है कम्युनलिज्म की और चलती है माइनॉरिटीज की। और जिस तरह से कम्युनलिज्म को हम रिलीजन से जोड़ते हैं, ऐसा ही एक रिलीजन हमारे समाज में कास्टिज्म का भी। हम लोग जितने लोग यहाँ पर बैठे हैं, जरूर किसी न किसी रिलीजन से ताल्लुक होगा। अपवाद को छोड़ करके दो चार को। मैं आपसे पूछूं कि आप कौन हैं? बताइए आप कौन हैं? हिंदू है कि मुस्लिम है? कुछ भी नहीं है, इंसान है। हाँ, बहुत अच्छी बात है। कौन कह रहे हैं? हाँ, इंसान है। तो ये जो इंसानियत को यदि हम लोग स्वीकार कर लें तो ये सब झगड़ा खत्म हो जाए। मुझे देख करके लोग इन कपड़ों में सोचते हैं कि मैं हिंदू हूं। मुझे बहुत समझाना पड़ता है कि मैं हिंदू भी नहीं हूं, मैं मुसलमान भी नहीं हूं, मैं सिख भी नहीं हूं, ईसाई भी नहीं हूं, मैं इंसान हूं। लेकिन लोग समझना नहीं चाहते। हर आदमी ढूंढता है, सूंघता है, क्या है, क्या है ये, जात क्या है इसकी, कास्ट, और दूसरा ढूंढता है रिलीजन क्या है। तो ये हमारी आइडेंटिटी और फिर आइडेंटिटी की पॉलिटिक्स। हम कब तक 21वीं शताब्दी में हम लोग आगे बढ़ रहे हैं और अभी भी हमारा रिलीजन, हमारा कास्टिज्म, हमारा ये सब चीजें हमको बांध करके रखा हुआ। तो बहुत सी चीजें बोली जा सकती है। माइनॉरिटीज के साथ ये नहीं होना चाहिए, राजेंद्र सत्तर कमेटी का रिपोर्ट लागू होना चाहिए, बहुत अच्छी बातें हैं। कुल मिलाकर के है कि एजुकेशन की फैसिलिटी, एम्प्लॉयमेंट की फैसिलिटी या जो भी चीजें हैं वो समाज में हर इंसान के लिए, हर नागरिक के लिए बराबर मौजूद होनी चाहिए, उसका उपलब्ध होना चाहिए। सीधी सी बात है। जब सबको बराबर आप एजुकेशन में इक्वल अपॉर्चुनिटीज नहीं देते हैं तो इम्बैलेंस क्रिएट होता है, रिच एंड पुअर का डिवाइड पैदा होता है। अब इसको हम 65 साल हो गए हमारे मुल्क में, हम अपने कॉन्स्टिट्यूशन के मूल बातों को भी लागू नहीं कर पाए, डायरेक्टिव प्रिंसिपल्स ऑफ स्टेट पॉलिसी लागू नहीं कर पाए। और फिर सोचते हैं कि इसको ये थोड़ा रिजर्वेशन दे दो, इसको ये माइनॉरिटी को फैसिलिटी दे दो, इसके लिए ये कमीशन बना दो, और उसमें कुछ उलझा करके रखते हैं, बेवकूफी बनाते रहते हैं। मुझे लगता है कि आज के यूथ को कुछ थोड़ा जबरदस्त एक धमाकेदार काम करना चाहिए कि ये रिलीजन का आइडेंटिटी ये खत्म होना चाहिए। एक आइडेंटिटी होना चाहिए इंसानियत का। मैं कल महबूब नगर में बोला था कि जो हिंदू हैं, अपने आप को हिंदू कहते हैं, उनसे पूछो तुम किसको मानते हो, क्या धर्म ग्रंथ है तुम्हारा? कहेंगे वेद, उपनिषद, रामायण, महाभारत, गीता बोलते हैं। तो चारों वेदों में कहीं हिंदू वर्ड नहीं है, 11 उपनिषद में कहीं हिंदू वर्ड नहीं है। 6 दर्शन है, उसमें कहीं हिंदू वर्ड नहीं है। महाभारत में नहीं, गीता में नहीं, रामायण में कोई हिंदू शब्द नहीं है। 18 पुराण है, उसमें हिंदू शब्द नहीं है। तो हिंदू का मतलब क्या, कहां से आया ये वर्ड? ये हमारी लिटरेचर का नहीं है, ये फारसी का शब्द है, फारसी। और फारसी में हिंदू का मतलब होता है काला, हिंदू का मतलब होता है चोर, हिंदू का मतलब होता है डाकू। मैं मजाक नहीं कर रहा, मैं जरिए बता रहा हूं। ये महर्षि दयानंद ने, जो आर्य समाज के संस्थापक थे, उन्होंने पूना में 21 दिन का प्रवचन दिया। उस समय उन्होंने ये कहा कि हिंदू शब्द हमारे साहित्य का नहीं है, हमारी पहचान का नहीं है। हम लोग आर्य कहलाते थे या कुछ भी कहलाते थे, लेकिन हिंदू नहीं है। और हिंदू का मतलब
काला चोर होता है, डाकू होता है। लेकिन कुछ लोग इसी को दीवारों पे लिखते हैं, गर्व से कहो हम हिंदू हैं। तो गर्व से कहो हम काले चोर हैं, हम डाकू हैं। ये हिंदू कुश पर्वत जो है आपने देखा होगा, खैबर बोलन और हिंदू कुश, उसका नाम हिंदू कुश इसलिए पड़ा कि उधर से जब लोग आते थे, इधर से जब जाते थे तो वहां डाकू लोग लूटते थे उनको बीच में। हाँ, तो हिंदू कुश उसका नाम पड़ा। तो मेरा कहने का मतलब है कि हम लोग एक गलत चीज को उठा लेते हैं और उसको पकड़ लेते हैं, उससे चिपक जाते हैं और फिर उसको पॉलिटिकल एक आइडेंटिटी का झगड़ा दे करके और उसमें खूब लोगों को लड़ाते हैं। अयोध्या में राम मंदिर बनना चाहिए। अब राम कब हुए कि नहीं हुए, बहुत एक इतिहास में डिबेट का विषय है। लेकिन मान लिया कि हुए थे और उनका एक मंदिर था। कब था? 1528 में था, जिसको तोड़ा बाबर के सिपहसालार मीर बाकी ने। यही है ना इतिहास। और उसकी जगह बना दिया बाबरी मस्जिद। तो 1528 बहुत पुराना नहीं है, 500 साल से भी कम है। तो जब वो बाबरी मस्जिद, राम मंदिर को तोड़ करके वहां बाबरी मस्जिद बना रहा था कोई, बाबर का सिपहसालार, तो उस समय तुलसीदास जिंदा था और वहीं सरयू के तट पर बैठ के वो रामचरितमानस, दोहावली, विनय पत्रिका लिख रहा था। पूरे तुलसीदास के सारे लिटरेचर में एक लाइन, एक दोहा नहीं है जिसमें वो बोलता हो कि मेरे राम के मंदिर को तोड़ के मुसलमान आए और उन्होंने मस्जिद बना दी। नहीं है, उल्टा है कि तुलसीदास खुद मस्जिद में सोता था। उसने तो कुछ दिखाई नहीं पड़ा तुलसीदास को, तो अडवाणी जी को दिखाई पड़ गया कि वो राम के मंदिर को तोड़ के और उन्होंने मस्जिद बनाया। तुलसीदास को नहीं दिखाई पड़ा। गुरु गोविंद सिंह पटना में पैदा हुए और पंजाब में आके काम के 20 बार आए गए, उनको कहीं नहीं दिखाई पड़ा। उनके कहीं साहित्य में नहीं है कि राम के मंदिर को तोड़ के मस्जिद बनाई है। स्वामी विवेकानंद ने इतना लेक्चर दिया भारत से लेकर शिकागो तक, एक लाइन कहीं भी नहीं कहा कि राम के मंदिर को तोड़ के। स्वामी दयानंद सरस्वती वहीं फैजाबाद में खड़े होकर उन्होंने शास्त्रार्थ किया, लेकिन कहीं भी उनके लिटरेचर में नहीं है कि राम के मंदिर को तोड़ के मस्जिद बनाएंगे। छत्रपति शिवाजी औरंगजेब से लड़े, कहीं नहीं लिखा एक वर्ड भी कि राम के मंदिर को तोड़ के मस्जिद बनाएंगे। जब किसी को भी नहीं दिखाई पड़ा तो लाल कृष्ण आडवाणी को कैसे दिखाई पड़ा? पूछना चाहिए। ऐसे बोलते हैं, झूठ बोलते हैं। और वो इतना झूठ बोले कि जब वीपी सिंह जी प्राइम मिनिस्टर थे और वो रथ यात्रा लेके आ रहे थे सोमनाथ से अयोध्या के लिए, तो दिल्ली से होके जाना था, आगे बढ़ना था। तो वीपी सिंह जी हमारे थोड़े फ्रेंड थे, उन्होंने कहा स्वामी जी कुछ रास्ता निकालो। मैंने बातचीत की अपने दोस्तों से और हमने रास्ता निकाल दिया कि जो बाबरी मस्जिद तोड़ करके मंदिर बनाने के लिए जगह, बाबरी मस्जिद का टोटल एरिया 1/3 ऑफ एन एकड़, 1/3, और अकेले अयोध्या में 27 मस्जिद है। 27 मस्जिद ऑलरेडी। वहां पर नमाज पढ़ने के लिए जो कम से कम स्ट्रेंथ होनी चाहिए वो नहीं है। मुसलमानों की आबादी नहीं है, ठीक है। लेकिन वो बाबरी मस्जिद को तोड़ने के लिए आंदोलन चला दिया। वहां पर कितने राम के मंदिर है, राम के मंदिर का तो गिनती नहीं है। राम का जन्मभूमि का, जन्म के स्थान का मंदिर है और उसके हर पुजारी दावा करता है कि वो वाला नहीं, मेरा वाला असली है जन्म का।
उसी में कंपटीशन हो रहा है, क्योंकि वो जन्म जिसका असली होगा वहां ज्यादा पैसा है, लूटने का तरीका है, करने का तरीका है। तो हमने पूछा कि भाई आपको राम का मंदिर बनाना है, अयोध्या में बनाना, अच्छा तो वो तो 1/3 एकड़ की जमीन है, हमने नक्शा बना करके दिया, 65 एकड़ ऑफ लैंड, उसी के सामने खाली मैदान सुंदर, हमने अडवाणी जी के सामने रखा वीपी सिंह के टाइम पर कि आपको मंदिर चाहिए, वो 1/3 एकड़ छोड़ दो, 2 एकड़ ले लो, 3 एकड़, 5 एकड़, 10 एकड़, 20 एकड़, 50 एकड़ ले लो, बनाओ मंदिर। मस्जिद को मत तोड़ो, रहने दो, पुराना मस्जिद है। तो अडवाणी जी कहते हैं मैं इतना बेवकूफ नहीं हूं कि राम का एक और कोई मंदिर, हजारों मंदिर है, मेरा तो है सौगंध राम की खाते हैं, मंदिर वहीं बनाएंगे। मतलब वहीं का मतलब क्या, उसी मस्जिद को तोड़ के बनाएंगे, जितना भी जमीन दे दो उससे हमको कोई लेना देना। तो बताइए, बोले क्यों वहीं बनाएंगे? बोले हाँ, राम भी वहीं पर पैदा हुए, मस्जिद के बीच में। ऐसा होता है, एक खुतबा करते हैं, आप मुसलमान हो यहाँ पर कोई जानते हैं, मस्जिद में इमाम खड़े होकर के ऐसे ही खुतबा करता है, तो ये कितना होगा, ये ज्यादा से ज्यादा 4 फुट बाई 4 फुट। तो मस्जिद के बीच में जो जगह होती है खुतबा, जहां से वो बोलता है, तो अडवाणी जी जब रामचंद्र जी पैदा हो रहे थे तो ये कैमरा लेके खड़े थे कि बिल्कुल उसी स्पॉट पे वो पैदा हो गए। उनके पास सबूत है, और सबूत क्या, आस्था, फेथ। आप उससे सवाल नहीं कर सकते, किसी का फेथ हो जाए किसी चीज के ऊपर तो कहते हैं उसके ऊपर सवाल नहीं होता, ये बड़ी बीमारी है। 13,000 फुट पर बर्फ टपकता है पानी, तो ऐसा बन जाता है खंबा जैसा। तो कहते हैं वो शिव जी प्रकट हो गए, बर्फानी बाबा हो गए, तो वहां जा रहे हैं, पिलग्रिमेज कर रहे हैं। वैष्णो देवी में एक पत्थर है, उसको माता बना दिया, 1 करोड़ लोग, लास्ट ईयर 1 करोड़ पीपल वहां पर गए। आपके तिरुपति में, आंध्रा में बहुत बड़ा बिजनेस है, इंडस्ट्री है, कुछ भी बना दो, काला पीला ऐसा बना करके वो वहां बना रखा है जगन्नाथ जी में। मैं केवल हिंदुओं के लिए नहीं कहा, ये मुसलमानों का अजमेर में दरगाह बना रखी है चादर चढ़ाने के लिए, मुशर्रफ भी आ जाता है वहां से, पाकिस्तान से चादर चढ़ाएंगे। वो पत्थर के ऊपर चादर क्यों चढ़ा रहे हो, बेचारे गरीब लोग बिना चादर के बैठते हैं, बड़े सड़क के ऊपर भूखे नंगे, उनके लिए कोई चादर की तो व्यवस्था नहीं करते, वो पत्थर के मजाक पे कहते हैं चादर चढ़ाने। तो सब कुछ झूठ पे चल रहा। रिलीजन नाम का चीज दुनिया के अंदर सिवाय सुपरस्टिशन के, मिरेकल मॉन्गरिंग के, डोगमा के, कोई इसका बेसिस नहीं है। मैं खुद भी बहुत पूजा पाठ करता था, देवी देवताओं को मानता था, क्योंकि आंध्र प्रदेश के एक ब्राह्मण परिवार में मैं पैदा हो गया, तो मैं बहुत पूजा करता था। सब तो देखता था तो एक भगवान का एक सिर, ये खोपड़ी एक, दूसरे के 2, तीसरे के 3, एक तो 4 वाला भी। तो मैं छोटा बच्चा था, ऐसे पूजा करता करते करते मेरे मन में सवाल आता था कि ये 3-4 सिर वाला रात को सोता है तो तकिया कैसे लगा। तो मैं पूछना चाहता, मुझको डांट पड़ती, खबरदार भगवान के लिए ऐसे सवाल नहीं, भगवान नाराज हो जाएंगे, मैं डर जाता। तो एक भगवान को देखता था तो वो हाथी की तरह लगता था, एक को देखता शेर की तरह, एक को देखता बंदर की तरह। ये आपस में कौन सी भाषा में बात करते हैं? बोले ऐसे सवाल नहीं पूछते, भाई तुम बता दो क्या है, क्यों है ऐसा। कोई पूजा करने वाले की भी समझ में नहीं आ रहा, तो दूसरे को कैसे समझाए? कोई मेटाफोरिकल मीनिंग होगा मान लो, लेकिन कुछ नहीं, सब अंधविश्वास से चल रहा है, दुकान चल रहा है, और सबकी दुकानें चल रही है, सब मजहब वालों की। ईसा मसीह को बोल देंगे, ईसाई लोग अभी हमारे थे, मैंने
वो बोर्ड लगा बहुत बड़ा होर्डिंग, क्या है, सेक्युलर क्रिश्चियन पार्टी, क्रिश्चियन भी है सेक्युलर भी है। मैं पद्मा आजाद जी को कह रहा था देखो कैसा मजाक बना दिया। तो विश्व हिंदू सेक्युलर परिषद, कल को ये भी बोर्ड लग जाएगा, है नहीं? बजरंग दल सेक्युलर, ये भी बन जाएगा। राम सेना सेक्युलर, सेक्युलर वर्ड जोड़ो किसी के साथ। तो ये मुस्लिम, हिंदू, क्रिश्चियन, रिलीजन, मंदिर, मस्जिद, गुरुद्वारे, चर्च, मेरी समझ में नहीं आता। मैं किसी के भावनाओं को ठेस नहीं पहुंचाना चाहता, लेकिन मुझे लगता है कि ये सब का सब कहीं न कहीं अंधविश्वास से जुड़ा हुआ चीज है, एक ऐसी आस्था से जुड़ा हुआ चीज है जिसका कोई रीजन से, कोई इंटेलेक्ट से, कोई सोशल पर्पज से कोई वास्ता नहीं है। हम इंसान हैं और केवल हमारी पहचान इंसानियत की होनी चाहिए, और ये सारी पहचान हमको खत्म करनी चाहिए, तब जाकर के नई दुनिया बनेगी, नया समाज बनेगा। और नहीं तो ये झगड़ा चलता रहेगा और पॉलिटिशियंस इसको इस्तेमाल करते रहेंगे। आज के युग में हमें एक नया इनिशिएटिव लेना चाहिए और पुरानी बातों को दोहराते जाएं। सेक्युलरिज्म कोई कह रहा है, माइनॉरिटी कोई कह रहा है, कम्युनलिज्म कोई, इसी सबको लोग इस्तेमाल करेंगे जब तक हम ये सब स्वीकार करते रहेंगे। मुझे बुडापेस्ट हंगेरी में वहां एक इंटरनेशनल एसोसिएशन फॉर फ्रीडम ऑफ रिलीजन, वंडरफुल बना, बहुत बड़ा, और विवेकानंद को शिकागो में वो लोग ले गए थे बोलने की 1893 में, IARF, उन्होंने बुला लिया मुझे की नोट स्पीकर रिलीजियस फ्रीडम पर बोलने के लिए। तो मैंने कहा रिलीजियस फ्रीडम, मैंने कहा दुनिया में किसी के पास रिलीजियस फ्रीडम तो होता नहीं। आप में से यदि कोई हिंदू है कोई यहां पर हिंदू कहने वाला अपने आप को? कोई है? नहीं। कोई मुस्लिम है? जलील भाई चले गए उठ करके सियासत के लीडर थे, वो शायद बोलते कि मैं मुस्लिम हूं। कोई क्रिश्चियन है? जो भी है, मैं उससे पूछूं कि तुम क्यों हो हिंदू, क्यों हो मुस्लिम? कहकर क्यों? इसलिए हूं कि बस उस घर में मैं पैदा हो गया। तुम्हारे हाथ में था वहां पैदा होना? बोला ना, मेरे हाथ में नहीं था। तुम्हारी चॉइस है बनना हिंदू, तुमने कोई इन्फॉर्म्ड चॉइस किया कि मुझे हिंदू बनना, कि मुस्लिम बनना, कि क्रिश्चियन बनना, कि सिख बनना, कोई आपने चूज किया है? नहीं। कोई फ्रीडम आपने एक्सरसाइज किया है? नो। तो आप गुलाम हैं, आप पैदा हो गए, किसी ने ठप्पा लगा दिया, आप हिंदू बन गए, आप मुस्लिम बन गए, कहीं और पैदा होते तो कुछ और बन जाते। ये नकली चीजों को हम कब तक ओढ़े बैठे रहेंगे, मेरी समझ में नहीं आ रहा। तो मैं बड़ी विनम्रता से कहना चाहूंगा कि आज हमें डिबेट को थोड़ा बदलना है, मोड़ना है। ह्यूमन राइट, ह्यूमन डिग्निटी, एवरी ह्यूमन पर्सन इज बॉर्न विद एन इनहेरेंट ह्यूमन राइट एंड ह्यूमन डिग्निटी। हर इंसान का एक इंसानियत का उसका हक है, वो उसको बराबरी का हक, जैसे सूरज की धूप बराबर है, सांस लेने वाली हवा सबके लिए बराबर है, परमात्मा जो भी बनाता है सबके लिए बराबर बनाता है। ये हिंदू, मुसलमान और ब्राह्मण, ठाकुर और दलित जाति हम बनाते हैं, भेदभाव हम डालते हैं, चालाकी और धोखा हम देते हैं। मैं इसको नहीं मानता, मैं ईश्वर को मानता हूं, लेकिन ईश्वर के नाम पर जो लोग जात पात बनाते हैं, जो हिंदू मुस्लिम धर्म बनाते हैं, मस्जिद बनाते हैं, मैं इसको नहीं मानता। मैं विनम्रता से एक बात कहना चाहता हूं, क्या पूरी मानवता को एक परिवार, वसुधैव कुटुंबकम, और कुटुंब होता है, परिवार होता है, तो उसमें सबसे पहला आपके परिवार में सबसे पहले भोजन किसको मिलेगा, प्यार किसको मिलेगा? जो सबसे छोटा बच्चा होगा, सबसे कमजोर को सबसे पहले मिलेगा। समाज के अंदर भी जो सबसे कमजोर है, सबसे पहला उसका राइट बनता है सारे सुविधाओं के लिए। ये है तरीका कुटुंब को। तो मैं
क्योंकि समय कम है, मेरे ख्याल से मुझे फिक्स किया जाएगा कि आप बंद कीजिए भाषण, उससे पहले मैं बंद कर दूंगा। आजाद के बारे में, आजाद के बारे में अभी मैं अपना डिपोजिशन करके आया हूँ पद्मा जी के साथ और हमारे सुरेश जी के साथ और साथियों के साथ। हम सुबह सुबह निकले 7 बजे, अभी लौट के आए, इसलिए लेट भी हो गए। तो खूब अच्छा वहां पर टेस्टिमनी हुआ और हमने खूब जम करके कहा है कि जो कुछ हुआ आजाद का, जिसको एनकाउंटर कहते हैं, वो धोखा है, ये फेक एनकाउंटर है। फेक एनकाउंटर में भी सबसे बड़ा अपराधी इस देश में उस समय का गृह मंत्री पी चिदम्बरम, जो आज का वित्त मंत्री है, उसके इशारे पर आजाद को बम आउट किया और उसको मार डाला गया। ये मैंने अपनी टेस्टिमनी में साफ नोट करा दिया कोर्ट के अंदर। और मैंने कहा इसके लिए आपने, सुप्रीम कोर्ट ने हमारे चिल्लाने के बावजूद, मैं और प्रशांत भूषण चिल्लाते रहे कि हमको सीबीआई इंक्वायरी नहीं चाहिए, हमको जुडिशियल इंक्वायरी चाहिए, हमको एसआईटी चाहिए, डायरेक्टली मॉनिटर्ड बाय सुप्रीम कोर्ट। लेकिन जजेस ने अपना दिमाग बना लिया था और उन्होंने जानबूझ करके जबरदस्ती सीबीआई इंक्वायरी ऑर्डर किया और सीबीआई की रिपोर्ट हमें नहीं किया। मैं पिटिशनर इन पर्सन आजाद की तरफ से, आजाद के सवाल पर, क्योंकि मैं बीच में था बातचीत कराने के लिए। चिदम्बरम ने मुझे चिट्ठी देके कहा था कि आप सीबीआई माउंट से बात कराओ, खाली वो 72 आवर्स के लिए एक्योर कर दें वायलेंस, हथियार डालने का जरूरत नहीं और कुछ, बस हम उनसे बातचीत शुरू कर देंगे। 72 आवर्स। जब हमने बताया माओइस्ट पार्टी वालों को कि भाई आपको ये होम मिनिस्टर जाते हैं, भारत का होम मिनिस्टर, बातचीत के लिए आओ, तो आजाद के साइन लेटर से उससे मुझे लेटर मिला कि हम लोग तैयार हैं। स्पोक्स पर्सन ऑफ सीबीआई माओइस्ट, उन्होंने कहा हम बिल्कुल तैयार हैं डायलॉग के लिए, पीस प्रोसेस के लिए, और 3 दिन 72 आवर्स में कुछ नहीं होगा। इतना बड़ा देश, 8 स्टेट्स, कम से कम 3 से 6 महीने का सीज फायर होना चाहिए, ये ऑफर वो कर रहे थे। भारत सरकार 3 दिन का कह रहे 72 आवर्स और वो कह रहे कम से कम 3 से 6 महीना होना चाहिए। और जिस दिन शुरू हो उस दिन इंडिया गवर्नमेंट भी अपना डिक्लेयर करे, हम भी डिक्लेयर करेंगे किस दिन से शुरू होगा। हम पहले बोले, वो बाद में, ऐसा नहीं, दोनों मिलकर एक डेट को करो। तो बहुत ही रीजनेबल था उनका डिमांड, जो लेटर मुझे मिला। और मैंने जब चिदम्बरम को देख के कहा कि तो ब्रेक थ्रू हो गया। डॉक्टर मनमोहन सिंह तो कब से बोल रहे हैं कि नक्सलिज्म इज द बिगेस्ट थ्रेट टू इंडियाज इंटरनल सिक्योरिटी। मैंने कहा आप लोग तो कुछ कर नहीं सके और हमने आपको चिट्ठी लाके दे दी है, वो तैयार है बातचीत के लिए, बुलाओ उनको। मैं कुमार गांधी से तिहाड़ जेल में मिल के आया, उन्होंने कहा बिल्कुल ठीक है, बातचीत होना चाहिए। नारायण सन्याल से रायपुर सेंट्रल जेल में मिल के आया, उसने कहा बिल्कुल ठीक है, बातचीत होना चाहिए। हमने गवर्नमेंट ऑफ इंडिया से कहा कि आप ये जो 2-4 पोलिट ब्यूरो मेंबर जेल में हैं, इनको पैरोल पर 2 महीने के लिए छोड़ो और इनके साथ बातचीत शुरू करो और फिर धीरे धीरे बातचीत लीडर्स को ले आएंगे। तो गोपाल पिल्लई होम सेक्रेटरी मुझसे कहते हैं कि नो वी शुड नॉट हरी, अभी जल्दी नहीं, हमको फ्रॉम ए पोजीशन ऑफ स्ट्रेंथ बात करनी है, पोजीशन ऑफ स्ट्रेंथ। मैंने कहा पोजीशन ऑफ स्ट्रेंथ, गवर्नमेंट ऑफ इंडिया, इतना मिलिट्री है आपके पास, इतना सारा हथियार है। आज चिदम्बरम के बजट में 10% और डिफेंस बजट को बढ़ा दिया। आज टुडे इंडिया सबसे पूरेस्ट कंट्री इन द वर्ल्ड, बट द लार्जेस्ट परचेजर बायर ऑफ आर्म्स इन द वर्ल्ड। सबसे ज्यादा हथियार खरीदने में इंडिया और भूखे दंगों में सबसे ज्यादा इंडिया। ये है हमारे देश का हाल। मैं इसकी निंदा करता हूं इस बजट की, ये बिल्कुल गलत बजट है कि डिफेंस को आप बढ़ाते चले जा रहे हैं, इससे कोई सिक्योरिटी नहीं आएगी। मैं दूसरी बात कहना चाहता हूं कि जब ये बातें हमारे गृह मंत्री ने उस समय के मुझे कहा कि आप बातचीत कराइए, तो मैं लंबी कहानी नहीं बताऊंगा, मैं कुल मिला के बताना चाहता हूं
कि सीपीआई माओइस्ट के स्पोक्स पर्सन के नाते चिरकुरी राजकुमार इलियास आजाद तैयार थे, उन्होंने लिख करके दिया। लेकिन उनको जब इंसिस्ट किया कि डेट दो, तो मैंने उनको चिट्ठी लिखी 10 जुलाई, 15 जुलाई, 20 जुलाई। वो चिट्ठी मेरे पिटीशन में मौजूद है। वो जवाब मिलता उससे पहले 1 और 2 जुलाई की रात को उनको मार डाला गया। तो ये सारा आप जब पढ़ेंगे अंदर का कहानी और सीबीआई की रिपोर्ट इतनी वाहियात, आपको गुस्सा आएगा। जिसको सेंट्रल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन कहते हैं, वो चिदम्बरम को बचाने के लिए सारा मैनिपुलेट करके पूरा झूठा, और सीबीआई का डायरेक्टर वेंकटेश आपके आंध्रा का है, उसकी बोलती बंद कर दी प्रशांत भूषण ने सुप्रीम कोर्ट के अंदर। वो जवाब नहीं दे सका हमारी बातों का। उसी की रिपोर्ट में से निकाल करके हमने सुप्रीम कोर्ट में कहा ये सब चीजें झूठ, पोस्टमार्टम की रिपोर्ट झूठ। डॉक्टर नीलकंठेश्वर राव आपके हैदराबाद के डॉक्टर हैं, उनकी पोस्टमार्टम की रिपोर्ट उन्होंने नहीं लिखी, उसका जूनियर लिखता है डॉक्टर चंद्रिया। हमने कहा डॉक्टर नीलकंठेश्वर राव को बुलाओ सुप्रीम कोर्ट में, उससे पूछो तुम्हारी रिपोर्ट है। सुप्रीम कोर्ट का कहता नहीं, हम कोर्ट में कैसे बुलाए? हमने कहा चैम्बर में बुलाओ, प्राइवेट बुलाओ, उससे बातचीत करो इन कैमरा। उसके लिए भी तैयार नहीं हुए। तो सीबीआई का डायरेक्टर कहता है, वो जो उनका आदमी वेंकटेश कहते, हमने सब वीडियो कर लिया। हमने कहा जजेस आप वीडियो देख लो अपने कमरे में बैठ के, चुपचाप वीडियो देखो, वो पोस्टमार्टम था। उसके लिए तैयार नहीं हुए। इस सुप्रीम कोर्ट को हम लोगों ने ऐसा हुआ बना रखा है, वो हाईएस्ट जुडिशरी, सच आएगा वहां से। मैंने जिंदगी में पहली बार अनुभव किया कि ये जज बहुत कमजोर, इनके ऊपर चिदम्बरम का हथौड़ा। खबरदार जो जुडिशियल इंक्वायरी कराती, सीबीआई को फाइनल करो। तो जस्टिस आफ्ताब आलम जैसा बड़ा माना हुआ जज, वो एकदम का बस सीबीआई फाइनल, जो बोलना है आदिलाबाद कोर्ट में जाओ। आज हम गए आदिलाबाद कोर्ट में, हमने साफ बता दिया कि सारा का सारा नीडल ऑफ सस्पिशन जो है, सीबीआई रिपोर्ट किसको बचाने में लगी है? सच को छुपाओ और चिदम्बरम को बचाओ। केवल और केवल इस बात के लिए सीबीआई का इस्तेमाल किया गया आजाद एनकाउंटर केस में। तो हमने तो मांगा है एक निष्पक्ष जांच हो, इसी के ढंग से करो। हालांकि हमने देख लिया सुप्रीम कोर्ट की जुडिशरी को भी, लेकिन फिर भी हम लड़ाई को लड़ना चाहते हैं, इसलिए हम कहते हैं कि एक जांच होनी चाहिए। सुप्रीम कोर्ट से कराओ, किसी से कराओ, निष्पक्ष कराओ, उससे सच्चाई सामने आएगी। लेकिन दोस्तों, ये सरकार कराएगी नहीं। जब कराएगी तो आज का फाइनेंस मिनिस्टर पकड़ा जाएगा। मैं पूरी जिम्मेदारी से कहता हूं, इशरत जहां केस में जिस प्रकार से नरेंद्र मोदी और अमित शाह और इन लोगों के इधर उधर से नाम आ रहे हैं, इसी तरीके का नाम चिदम्बरम का आएगा इस मामले में। मैं तो कभी मिला नहीं राजकुमार से, आजाद से, मैं जानता नहीं, मेरी आइडियोलॉजी माओइस्ट की नहीं है। लेकिन एक इंसान को तुमने पकड़ करके मार डाला है। हेमचंद पांडे को मार डाला, पत्रकार था वो, दिल्ली से चलता अपनी बीवी को बोल करके कि मैं परसों लौट के आऊंगा, और उसकी डेड बॉडी मिलती है सरकेपल्ली आदिलाबाद के जंगल में। वो कैसे पहुंच गया वहां? वो तो नागपुर का टिकट लेके आया था। नागपुर से स्टेशन पहुंच के 10:03 पर SMS करता है अपने एडिटर को कि मैं थोड़ा लेट हो जाऊंगा वापस आने में, तो मुझे 3-4 घंटे की छुट्टी और बढ़ा दीजिए। ये उसके बॉस के मोबाइल फोन पे मौजूद है। 10:30 तक वो जिंदा है, ठीक ठाक है, SMS कर रहा है, और 10:30 के बाद उसका मोबाइल डेड हो जाता है, कॉल रिकॉर्ड गायब हो जाते हैं, और डेड बॉडी मिलती है आदिलाबाद के जंगल में। वहां कैसे पहुंच गया? तो सब कुछ झूठ। नागपुर में मार डाला उन दोनों को,
डेड बॉडी को काले रंग के शीशे के कार में डाल करके रोड से पार करते करते ले गए और जा करके वहां डंप कर दिया और रख करके फोटो ले लिया AK-47 और पिस्तौल उनके साथ, ताकि वो चला रहे थे गोली और हमने मुकाबला किया, मुठभेड़ में मारे गए। अब इन चीजों को हम लोग जान रहे हैं सरासर झूठ है, लेकिन देश को चिल्लाना चाहिए, बोलना चाहिए। यदि आज आप आजाद के लिए नहीं बोलेंगे तो कल आपका नंबर आएगा, परसों आपका आएगा, परसों आपका आएगा, और फिर जब आपका नंबर आएगा तो कोई बोलने वाला बचेगा नहीं। इसलिए आज बोलना जरूरी है दोस्तों। मैं तो बड़ी विनम्रता से कहता हूं, हर इंसान को इंसानियत के लिए आवाज उठाना चाहिए, सच्चाई के लिए आवाज उठाना चाहिए। ये मत देखिए कि मेरा फायदा होगा कि नहीं होगा, मेरा भाई है कि नहीं है, मेरी आइडियोलॉजी का है कि नहीं है, मेरी पार्टी का है कि नहीं है। नहीं, ये नहीं देखना चाहिए। सच्चाई के लिए सच्चाई बोलनी चाहिए। तो मैंने तो आपके सामने ये 2-3 बातें कहनी थी, आप लोगों ने सुना, इसके लिए आपका बहुत बहुत शुक्रिया। मैं चाहता हूं, कल धीरे से मैंने छोटी सी बात करी थी, आज मैं फिर उसको छोटा रखना चाहता हूं। तेलंगाना बनेगा, तेलंगाना बनने के साथ साथ फिर यहाँ माफिया आ जाएगा, लैंड माफिया, बिल्डर माफिया, माइनिंग माफिया, लीकर माफिया, वो मौके की तलाश में है वो लोग। तेलंगाना बनने के साथ तेलंगाना को बर्बाद करने का भी काम शुरू हो जाएगा। इसलिए अभी से डेमोक्रेटिकली सारे लोगों को इकट्ठा होना चाहिए। सब जातिवाद, धर्म, मजहब सबको छोड़ करके हर बच्चा जो तेलंगाना की लड़ाई में खड़ा हुआ, कुर्बानी दी है आपको 50 साल, आज आपको एक नई शुरुआत करनी चाहिए। तेलंगाना एक नया भारत बनाने की, एक नई दुनिया बनाने के लिए। कि हमारी पहचान हिंदू मुसलमान की नहीं होगी, हमारी पहचान ऊंची जात और छोटी जात की नहीं होगी। औरत और मर्द बराबर होंगे, आदिवासियों को बराबरी का दर्जा मिलेगा, दलित को मिलेगा, सबको मिलेगा। ऐसी लड़ाई लेकर के आप एक नया तेलंगाना बनाएंगे, एक नया भारत बनाएंगे। और भारत को भी नया बनाने के लिए मैं कहूंगा, अपनी पहचान को पूछे कौन है आप, तो हमारा कॉन्स्टिट्यूशन जहां से शुरू होता है, हम भारत के लोग, वी द पीपल ऑफ इंडिया। बस कौन है आप? हम भारत के लोग हैं। एक मंच बनाइए, एक प्लेटफॉर्म बनाइए, एक फोरम बनाइए, वी द पीपल ऑफ इंडिया। ये हमारी पहचान होनी चाहिए। और बाकी की पहचान जितनी हमने बना रखी है, हमको नहीं चाहिए, उसकी कोई जरूरत नहीं है। हमें लड़ाई लड़नी चाहिए कि हमें समता चाहिए, बराबरी चाहिए। और हमारे कॉन्स्टिट्यूशन में क्या है? सोशलिज्म। और सरकार क्या लागू कर रही है? कैपिटलिज्म। पूछो सरकार से, ये सोशलिज्म है जो तुम ला रहे हो? कॉर्पोरेट को हवाले कर रहे हो, सारा मार्केट फोर्सेज को हमारे पर छोड़ दिया, तुम कह रहे सोशलिज्म। तुम तो संविधान को तुम कुचल रहे हो और माओवादियों पर इल्जाम लगाते, वो हमारा कॉन्स्टिट्यूशन नहीं मानते। वो मानते कि नहीं मानते, लेकिन तुम क्या मान रहे हो? तो सबसे बड़ा धोखा संविधान की कसम खाके कुर्सी पर बैठने वाले लोग दे रहे हैं। तो इससे ज्यादा मुझे कुछ नहीं कहना। अब आप और हम लोग मिल करके एक नई लड़ाई को शुरुआत करें। इंसानियत का तकाजा है, इंसानियत ही हमारा मजहब होना चाहिए। अब तो कोई ऐसा ही मजहब बनाया जाए जिसमें हर इंसान को इंसान बनाया जाए, वही मजहब होना चाहिए। और बाकी के मजहबों की कोई जरूरत नहीं है। धन्यवाद आपको। మావోయిస్ట్ పార్టీ నేత ఆజాద్ ప్రేమచంద్ర పాండే ఎన్కౌంటర్లో చాలా కాలంగా అడ్వకేట్గా ఉన్న సురేష్ మొత్తం విషయాన్ని క్లుప్తంగా 2 నిమిషాలు ముగిస్తారు. ఒక్క విషయం అందరికీ ఒక్క విషయం బొమ్మరాజు నేను సంఘటన గుర్తు చేస్తూ, నర్సపూర్ కాలనీ సింగరేణి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాలపట్నం ఊళ్ళో ఈ రోజు దాకా టీవీ ఛానల్స్ లేని రోజుల్లో వందల వేలాది మంది చూస్తుండగా రమాకాంత్ శ్రీకాస కార్యదర్శి ఆయన్ని వందల వేల మంది చూస్తుండగా కాల్చి చంపాడు, మంట పెట్టి కాల్చి చంపేశారు.
దాని మీద కూడా హైకోర్టు ఎంక్వైరీ ఇచ్చింది. అది కూడా కేసుతో తెలిసింది ఏంటంటే నిజమైన ఎన్కౌంటర్ అని 500 మంది పోలీసులు చుట్టుముట్టి మంట పెట్టి కాల్స్టర్ చేసిన దాన్ని కూడా ఇది నిజమైన ఎన్కౌంటర్ అని రిపోర్టు రాసే పోలీసు వ్యవస్థ, దర్యాప్తు వ్యవస్థ, దాన్ని నమ్మే న్యాయ వ్యవస్థ, ఆ కేసును వాదించే ప్రాసిక్యూషన్ వ్యవస్థతో నడుస్తున్న వ్యవస్థలో మనం ఉంటున్నాం. ఇటువంటి వ్యవస్థలో చేస్తున్నటువంటి పోరాటంలో నిజానికి ఈ రోజు ఈ కేసు చూస్తుండగా హైదరాబాద్ లో జర్నలిస్ట్ మమ్మల్ని అడిగాడు, మీకు నమ్మకంగా న్యాయం జరుగుతుంది అని. అయితే నేను చెప్పింది ఈ న్యాయ వ్యవస్థ మీద కన్నా కూడా మాకు మేము చేసే పోరాటం మీద మాకు నమ్మకం ఉన్నది. మా పోరాటం ఖచ్చితంగా ఒక న్యాయాన్ని అందిస్తుంది అనే విశ్వాసంతోనే చేస్తున్న పోరాటం నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజ్యంలో చరిత్రాత్మకమైనటువంటి లార్జర్ బెంచ్ విస్తృత ధర్మాసనం ఇచ్చిన ఎన్కౌంటర్ తీర్పు సాక్ష్యం అయితే ఈ రోజు దాని కొనసాగింపుగానే సుప్రీంకోర్టులో కూడా ఒక న్యాయ పోరాటం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో చర్చల నేపథ్యంలో జరిగినటువంటి సరిగ్గా 10 ఏళ్లే ఆంధ్రప్రదేశ్ లో చర్చలు ముగించి చర్చలు ఇక్కడ ఎలా మొదలయ్యాయి, ఎలా కొనసాగాయి, ఎందుకని మధ్యలో నిలిపేయబడ్డాయి, ఇదంతా బయట వేసిన చరిత్రే. మరి అదే నేపథ్యంలో కేంద్ర స్థాయిలో జరిగిన చర్చలు ఏ విధంగా చర్చల పేరుతో బ్రేకింగ్ ద ఎన్కౌంటర్ అండ్ కిల్లింగ్ ద టాక్స్ అని గౌరవ నవాజాన్ని రాశారో అది నిజం చేస్తూ ఆజాదీ సంప్రదాయ లక్ష్యంతో చర్చలని ప్రతిపాదన చివరి భారత ప్రభుత్వ గృహమంత్రి హోమ్ మినిస్టర్ తీసుకొచ్చి ఆజాదీ సందేహంతో చర్చల ప్రతిపాదన పూర్తిగా తీసుకున్నారు. ఆ విషయాలు చాలా డీటెయిల్ గా ఒక 6 పేజీల స్టేట్మెంట్ ని ఈరోజు చరిత్రాత్మక స్టేట్మెంట్ విధంగా భారత వ్యవస్థ మొత్తం రాజకీయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, ఇందాక మాట్లాడుతున్న న్యాయ వ్యవస్థ ఇదంతా ఎలా పనిచేస్తుంది అనే దానిగా చాలా విమర్శనాత్మకంగా ఈరోజు ఆదివాసీ స్టేట్మెంట్ కూడా జరిగింది. రేపు పేపర్లు పూర్తిగా రిపోర్ట్ చదవగలుగుతాం కూడా. అయితే ఈ పోరాటం న్యాయ పోరాటం మేము న్యాయవాదులుగా మా ముందు కళ్యాణ్ గారి నుంచి, బాలగోపాల్ నుంచి, తారకం గారు ఇప్పుడు అక్కడ మేమంతా చేస్తున్నాము. ఇది కేవలం మా న్యాయవాదులుగా మేము చేస్తే వచ్చిన రెవెన్యూ అనుకోవడం ఇప్పుడు ఏదైతే వచ్చిందో లేదైతే దీనికోసమే పోరాడుతున్నాం. దీనికి బయట ఆంధ్రప్రదేశ్ నుంచే ఇటువంటి తీర్పు రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్ లో ఎన్కౌంటర్ వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటం, ఇక్కడ ఉన్న ప్రజాభిప్రాయం, దాన్ని నిలిపిన పత్రిక ప్రపంచం. అంటే ఈ రకమైనటువంటి సమాజం వాక్ చేస్తోంది, మీ కోర్టులు ఏం చేస్తున్నాయనే పట్టింపు ఉన్న చైతన్యం ఉన్న చోట మనకి మరో తీర్పు రావాలని చెప్పి ఆ విశ్వాసంతో ఈరోజు హైదరాబాద్ కోర్టులో తిరిగి మా న్యాయ పోరాటాన్ని ఆజాద్ అలాగే జర్నలిస్ట్ హేమచంద్ర పాండే కేసు విషయంలో పద్మక్క గారిని ద్వారా చేస్తున్నాం. దానికి కోర్టును ఆనుకోవడం మంది కాకుండా కోర్టును ఆనుకోవడం బయట కూడా మీ ముందుగా మీరు అందరూ సహకరిస్తే ఆ విషయంలో కూడా న్యాయం సాధించడానికి ఆశిస్తూ ఈ ఓపిక మిత్రులకి ఆలస్యంగా మొదలుపెట్టి ఆలస్యంగా ముగించినందుకు సభలో సంవత్సరాన్ని కోరుతూ ఇదే మద్దతును ఆశిస్తూ సభ ముగిస్తుంది. ధన్యవాదాలు.